కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రేమకు సహాయం నవల పార్ట్ 3 చెప్పుకోబోతున్నాము. ముకుందు పార్కుకు వెళ్ళి తన చనిపోయిన భార్యను తలుచుకుంటూ ఉంటాడు. పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా వినకపోతే ఖచ్చితంగా ఛానల్కు వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 వినండి. పార్ట్ 1 పార్ట్ 2 వింటేనే ఈ పార్ట్ 3 బాగా అర్థమవుతుంది. ఇక కథ మొదలు పెడదాం. పంచభూతాల సాక్షిగా అని చెప్పి ఒక్కసారి మాత్రం ప్రామిస్ చేస్తే ఎలా? అందుకే 5 సార్లు చేశాను. ఆమె మరుక్షణమే అది ట్యాంక్ బండ్ దగ్గరున్న పార్క్ అని, అక్కడ చాలామంది జనం ఉన్నారని కూడా చూడకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇంట్లో ఇంట్లోకి వచ్చిన మీనాక్షి పరమేశం మావయ్యను చూడంగానే ఆశ్చర్యపడింది. ఆయన ఆమెను చూశారు, అలాగే అతన్ని కూడా చూశారు. తరువాత ఏమీ మాట్లాడకుండా చొక్కా తొడుక్కొని తీసుకువచ్చిన బ్యాగును తీసుకున్నారు. అతను అర్థం చేసుకున్నాడు. ఊరికి బయలుదేరారా మావయ్య? అవును, అదే నేనొచ్చిన పని జరగలేదు కదా. తరువాత నాకు ఇక్కడేం పని? ఎప్పుడూ దేన్నైనా ఎదురు చూసి వస్తే ఇంతే మావయ్య. ఏమీ ఎదురు చూడకుండా జీవించటానికి నేనేమీ స్వామీజీ కాదు ముకుందం. సరే మామయ్య, మీరు బయలుదేరండి. ఉమకి ఖచ్చితంగా ఒక మంచి భర్త దొరుకుతాడు. అది నువ్వేమీ చెప్పక్కర్లేదబ్బాయ్, నాకు తెలుసు. కోపంగా చెప్పేసి గబగబా బయటకు వెళ్ళిపోయారు. మీనాక్షికి అది కొంచెం ఆశ్చర్యంగానూ అయోమయంగానూ ఉన్నది. అవును, ఆయన ఎవరనేది చెప్పలేదేం తమ్ముడు? ముకుందరావును చూసి అడిగింది వంట మనిషి మీనాక్షి. నా మేనమామ. ఓ, మీ కుటుంబంలో నుండి సమాధానపడి రావటం మొదలు పెట్టారా? చాలా సంతోషం. అవును, ఎందుకు ఒకలాగా కోపంగా మాట్లాడి వెళ్తున్నారు? అదెవరు? ఉమా, ఆయన కూతురు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అడగటానికి వచ్చారు. కుదరదు అని చెప్పటంతో కోపగించుకొని తిరిగి వెళ్ళిపోయారు. అరెరే, ముందే తెలియకుండా పోయిందే తమ్ముడు. వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన దేవతను ఇలా దులిపేసుకుంటారు. దేవతనో లేక మహాలక్ష్మియో నా మనసులో కూర్చొనున్న సంధ్యను తోసేసి ఇంకెవరికి ఆ చోటు ఇవ్వనని చెప్పాను. మీరు ఇది తెలుసుకుంటే మంచిది. ఈ విషయం మీకు ఇదివరకే ఒకసారి చెప్పాను. మీరు వచ్చిన పని మొదలు పెట్టండి. నేను ఆఫీస్కు బయలుదేరాలి. దర్శిని, నువ్వు రెడీ అవ్వు. డాడీ నిన్ను స్కూల్లో దించేసి నేను ఆఫీస్కు వెళ్తాను అని అర్జెంటు పడ్డాడు. దర్శిని కూడా స్నానాల గది వైపుకు పరిగెత్తింది. పరిగెత్తే ముందు, అత్తయ్య, మీరు ఈరోజు తల దువ్వాలి, 2 జడలు అని 2 వేళ్లు చూపించి పరిగెత్తింది. మీనాక్షి జవాబుగా అతన్ని దీర్ఘంగా చూసింది. అతను ఆమె చూపులకు పట్టించుకోక తన ల్యాప్టాప్ను తెరిచి అప్పుడే మెయిల్స్ చూడటం ప్రారంభించాడు. హాస్టల్ను వదిలి నందిని బయలుదేరినప్పుడు సమయం కరెక్ట్గా 8:30. గేటును దాటుతున్నప్పుడు సెక్యూరిటీ టైంకు తిరిగి వచ్చేయండమ్మా అంటూ ఆమెకు చికాకు ముట్టించాడు. అతన్ని కోపంగా చూస్తూనే నడిచింది. మనసు గాయపడినట్లు బాధగా ఉంది. నందిని ఎప్పుడు దేనినైనా స్వతంత్రంగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచనే ఆమెను స్వయంగా MA B.Ed చదివించింది. స్కూల్ ఉద్యోగం వెతుక్కోమని చెప్పింది. ధైర్యంగా విజయవాడకు వచ్చి ఉద్యోగం చేయటమూ చేసింది. సొంత ఊరు అవనిగడ్డ దగ్గర ఒక చిన్న గ్రామం. హైదరాబాద్లో కాలేజీ చదువుతున్నప్పుడే సునీల్ పరిచయం అయ్యాడు. వెంటాడి ప్రేమించి ఒక విధంగా ఆమెను ప్రేమించేటట్టు చేశాడు. ఇక ఒక మంచి జీవితం జీవించాల్సింది మాత్రమే మిగిలి ఉన్నదే అని అనుకున్నప్పుడు హాస్టల్లో చట్టదిట్టాలు అనే విషయం ఆమెను కట్టుపరచడమే కాకుండా హాస్టల్ సెక్యూరిటీ గాయపరిచేలా చూసింది. చివరకు ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఒక పడుచుపిల్ల ప్రేమిస్తున్నది అంటేనే మత్తులో పడింది. మనసు చెడిపోబోతుంది అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నిజమైన స్వతంత్రంతో మనసుకు నచ్చిన వాడితో జీవించటానికి ధైర్యంగా తయారయ్యింది అని మంచిగా ఎవరూ అనుకోవటం లేదే. బయటకు వచ్చి బస్సు కోసం కాచుకోనున్నప్పుడు ఆమె మనసు ఆమె బాధ పెడుతూనే ఉన్నది. ఇదే ఊర్లో ఇదే హాస్టల్కు ఎదురుగా కాదు హాస్టల్కు పక్కనే సునీల్తో ఒక మంచి కుటుంబ జీవితం చూపించి ఇంకో పని చూడాలి అని ఆలోచనలు అలలలాగా పైకి ఎగసి పడుతున్నాయి. బస్టాండ్ కొంచెం రద్దీగా ఉంది. ఒక వెధవ ఆమె పక్కనే నిలబడి ఆమె అందాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు చూస్తున్నాడు. చొక్కాపై బొత్తాన్ని తెరిచి ఉంచుకొని సెల్ ఫోన్తో ఉన్న అతను సరిగ్గా రాని ఇంగ్లీష్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. కొద్ది రోజులుగా అతను ఇదే పనిగా బస్టాండ్లో ఉంటున్నాడు. ఈ దేశంలో అన్ని బస్టాండుల్లో ఒక పడుచుపిల్లను
ఒకడు కంటి చూపుతో గాయపరచడం, దాన్నే ప్రేమ అనుకోవడం జరుగుతూనే ఉన్నది. ఆడపిల్లలు ఇవన్నీ దాటుకుంటూ నేను జీవితంలో స్థిరపడాల్సి వస్తుంది. మెడలో తాళి అని ఒకటి ఉన్నప్పుడు ఇందులో సగం సమస్యలను అది తగ్గిస్తుంది. అప్పుడు కూడా సగమే తగ్గుతుంది. ఇంట్లో నుండి బయటకు రాకుండా గడిపితే మాత్రమే ఇలాంటి కామంద గ్రద్దల దగ్గర నుండి తప్పించుకోవచ్చు. ఈ నిజాలన్నిటినీ ఆలోచిస్తున్నప్పుడే నందినికి చేదుగా ఉంది. తాను ఎక్కాల్సిన బస్సు ఎందుకనో ఇంకా రాలేదు. చటుక్కున ఒక నిర్ణయానికి వచ్చింది. అతని వైపుకు వెళ్ళింది. అతన్నే లోతుగా చూసింది. అతని దగ్గర తడబాటు, ఆందోళన మొదలైంది. ఏంటన్నా, లవ్వా? ఆమె ప్రారంభమే అదుర్స్గా ఉంది. గొడవ పడే ధోరణి కనపడింది. అతను అది విని సమాధానం చెప్పడానికి తడబడటం మొదలుపెట్టాడు. అన్నా, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను. ఆయన పేరు సునీల్. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. దగ్గర 3-4 సంవత్సరాల ప్రేమ. నా సొంత ఊరు ఇక్కడ అవనిగడ్డ పక్కనే. కాలేజీలో చదవటానికి ఆశపడ్డాను. కౌన్సిలింగ్లో హైదరాబాద్లోనే సీటు దొరికింది. అందువల్ల అక్కడికి వెళ్ళి చదివాను. హైదరాబాద్కు ముందు విజయవాడలో బస్టాప్లన్నీ పచ్చరంగే. దగ్గర 3 సంవత్సరాలు హైదరాబాద్లోని బస్టాపింగ్లన్నిటినీ చూసే ఇక్కడికి వచ్చాను. అక్కడే నా ప్రేమ కూడా మొదలైంది. ఇప్పుడు అది పెళ్లి వైపుకు వెళ్తోంది. ఇదే నా ప్రేమ బయోడేటా. ఇంత చెప్పిన తర్వాత కూడా లుక్కులు వేస్తూ సెల్ ఫోన్లో గ్రామర్ మిస్టేక్తో ఇంగ్లీష్ అంతా మాట్లాడారని నమ్ముతున్నాను. చెప్పాల్సింది చెప్పేసి వచ్చింది. రంగురంగుల ప్రకటనలతో సిటీ బస్సు వచ్చింది. అతడు అంతకు మించి అక్కడ నిలబడలేదు. ఆమె బస్సు ఎక్కింది. స్కూల్ ముందు దిగింది. లోపలకు వెళ్తున్నప్పుడు ముకుందరావు తన మోటార్ బైక్లో నుండి దర్శినిని దింపుతూ ఉన్నారు. ఆమె కూడా అతన్ని చూసింది. జాగ్రత్తగా వెళ్ళమ్మా, అతను ప్రేమతో చెప్పేసి బయలుదేరబోయాడు. వీపు మీద పుస్తకాల బరువు నొక్కగా హార్బర్లో కూలీలలాగా ఒక్కొక్క స్టూడెంటు నడుస్తున్నారు. దర్శిని నందినిని చూసేసి నమస్తే టీచర్ అన్నది. దర్శిని గుడ్ మార్నింగ్ చెప్పకుండా తెలుగులో నమస్తే చెప్పటంతో నందినిని బాగా ఆకర్షించింది. ఎవరమ్మా ఆయన? మా నాన్న టీచర్. ఓ, ఆయనే మీ నాన్ననా? అవును. నీ లంచ్ బాక్స్ కనపడటం లేదు. దాన్ని మీనాక్షమ్మ లంచ్ సమయంలో తీసుకువస్తారు. అదెవరు? మీనాక్షమ్మ మా ఇంట్లో వంట చేస్తుంది. చాలా మంచి ఆవిడ. ఓ, నీకు అమ్మ లేదు కదా? నందిని యథార్థంగా అడగగా అది దర్శిని మొహాన్ని వేరే రకంగా మార్చింది. కలతతో చూసింది. నందినికి కూడా అలా అడగటం తప్పు అని అర్థమయ్యింది. సారీ దర్శిని, నేను అలా అడగకుండా ఉండకూడదు. మీ అమ్మ చనిపోయిందని తెలిసి కూడా నేను అలా అడగటం తప్పే. చనిపోయిందంటే ఏమిటి టీచర్? చనిపోయారంటే మరణించారని అర్థం. మా అమ్మ దేవుడి దగ్గర ఉంటుందని కదా మా నాన్న చెప్తారు. ఓ అలాగా, అది కరెక్టే దర్శిని. దేవుడి దగ్గరకు వెళ్తే చూడలేమా టీచర్? అది చూడొచ్చే. ఎవరు చెప్పారు చూడలేమని? కానీ నువ్వు నాలాగా పెద్దదానివి అవ్వాలి. అలాగా టీచర్? దర్శిని దగ్గర దొరికిపోయానని అనిపించింది నందినికి. లేత మనసు ఎలా సమాధానపరిచినా ఆ సమాధానమే విపరీతానికి దారి తీయవచ్చు. మాట మార్చడానికి నిర్ణయించుకుంది. మంచి సమయంలో స్కూల్ బెల్లు కొట్టింది. దర్శిని ప్రేయర్ హాల్ వైపు పరిగెత్తింది. ప్రయాణ బడిలికతో తన ఇంట్లోకి వచ్చినప్పుడు దూరపు చుట్టం ఒకరితో అతని తల్లి మాట్లాడుతుంది. కొంచెం దూరంగా నేల మీద కూర్చొని పూలమాల కడుతుంది సునీల్ అక్కయ్య అంజలి. ఆమె పక్కనే పడున్నాయి. ఆమెను ఒదిగి పట్టుకుని నడవటానికి ఉపయోగపడే స్లీపర్ కర్ర. కొడుకును చూడంగానే తల్లి సరోజ దగ్గర ఒక సంతోషం. రారా, ఈ స్నేహితుడి పెళ్ళి అది బాగా జరిగిందా అని కొడుకును అడిగింది తల్లి. అతను అలాంటి ఒక అబద్ధం చెప్పే నందినిని కలుసుకోవడానికి విజయవాడకు రైలెక్కి వచ్చాడు. అయ్యిందమ్మా. ఏమిట్రా, పెళ్ళికా వెళ్ళొస్తున్నావు? చేతిలో ఒక తాంబూలం సంచి కూడా కనపడటం లేదే? పూలమాల కడుతూనే అడిగింది అక్క అంజలి. అతనికి తడబాటుగానే ఉంది. అది ఏరా, ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు అంతే కదా. నన్ను తీసుకోకుండానే వచ్చేసావా? తల్లి కొడుకు తప్పించుకోవడానికి దారి చూపింది. అవునమ్మా, అతను దాన్ని బాగా వాడుకున్నాడు. ఇతనే మీ అబ్బాయా అంటూ చుట్టం ప్రారంభించాడు. అవునండి, నా కొడుకు. పేరు సునీల్. ఎంఎస్సి చదివి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నెలకి 60,000 జీతం. బంధువు శేఖర్
పెద్దవి చేసుకొని చూసేసి సుజాతకి తగిన వరుడే అన్నారు. సునీల్ గుండె కుబేలుమంది. ఎవరమ్మా అది సుజాత? వేగంగా అడిగాడు. చెప్తా నాయనా, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వేరే దుస్తులు మార్చుకోరా. అవును, ఈరోజు నువ్వు ఆఫీస్కు వెళ్ళాలి కదా. హాఫ్ డే లీవ్ పెట్టానమ్మా. మధ్యాహ్నం వెళ్తే చాలు. చాలా మంచిదైంది. నీ పెళ్లి విషయమే మాట్లాడుతున్నాము. పెళ్ళా? నాకా? అవును. అదేంటి అలా అడుగుతున్నావు? అమ్మా, అక్కయ్యకు కూడా పెళ్ళే. ఏమిటమ్మా చెప్తున్నావు? కన్ఫ్యూజన్తో అడిగాడు సునీల్. నువ్వెళ్ళి మొదట మొహం కాళ్ళు చేతులు కడుక్కొనిరా. వివరంగా చెప్తాను. ఇన్ని రోజులు నేను చేసిన పూజలు పునస్కారాలు వృధా అవలేదు. తల్లి సరోజ బలమైన గాలం వేసింది. అమ్మ, ఏంటమ్మా చెప్తున్నావు? మొదట వెళ్ళి డ్రెస్ అయినా మార్చుకోరారా. ఆమె లోపలి వైపు చేయి చూపింది. అతను ఆందోళనతో హడావిడిగా లోపలికి వెళ్ళి 5 నిమిషాలాగి వచ్చాడు. ఇలా కూర్చో. అమ్మ చెప్పమ్మా. అరే కూర్చోండి తమ్ముడు. మొదట నేనెవరో చెప్తాను. మీ అమ్మ సరోజకి నేను అత్త కొడుకు అవుతాను. పేరు శేఖర్. సరోజ ఒక విధంగా నాకు మేనమామ కూతురు వరసే. బంధువు హాస్యంగా మాట్లాడుతున్నట్టు సుత్తి వేశాడు. మీరు కొంచెం తిన్నగా విషయానికి వస్తారా? దానికేం, వస్తే పోతుంది. కుటుంబరావు మావయ్య కుటుంబం గురించి వినే ఉంటావనుకుంటా. దానికేమిటిప్పుడు? ఏమిటి తమ్ముడు దానికేంటి ఇప్పుడు అని సర్వసాధారణంగా అడిగేశారు. ఇంత పెద్ద కోటీశ్వర్ల కుటుంబం అది. శేఖరం, నువ్వుండు, నేను మాట్లాడుకుంటాను. సునీల్, కుటుంబరావు మావయ్యకు 2 భార్యలు, 2 కుటుంబాలు వేరువేరుగా ఉండటం అందరికీ తెలుసు. ఇందులో కుటుంబరావు మావయ్యకు చుట్టరికంతో పద్ధతిగా చేసుకున్న భార్య పార్వతమ్మ గారికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఎందుకమ్మా ఇలా పిండి రుబ్బినట్టు మాట్లాడుతున్నావు? పార్వతి అమ్మగారికి 2 పిల్లల్లో 20 మంది పిల్లలు ఉండని. ఇవన్నీ నేను తెలుసుకొని ఏం చేయబోతాను? పిచ్చోడా, నేనేమీ నీ దగ్గర హరికథ చెప్పటం లేదు. పార్వతి అమ్మగారి 2 పిల్లలునే నాకు కోడలు అల్లుడుగా రాబోతారు. అందుకనే ఆ కుటుంబం గురించి చెప్తున్నాను. అమ్మా, ఏమిట్రా అమ్మా? పార్వతి అమ్మగారి కొడుకు నీలాగే చేతి నిండుగా సంపాదిస్తున్నాడు. అది కాకుండా అతనికి కోట్ల లెక్కలో ఆస్తి ఉంది. నీ అక్కయ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. చాలా సంతోషం. నాకు ఎందుకిప్పుడు పెళ్ళి? అది సరే, ఇక్కడ నీ అక్క పోలియో వలన కాలు పోగొట్టుకుని ఉన్నట్టే అక్కడ పార్వతి అమ్మగారి కూతురుకు పోలియో నాయనా. తల్లి ఎక్కడికి రాబోతుందనేది సునీల్కు అర్థమయ్యింది. భయపడొద్దు. నీ అక్కయ్యలాగే కాలు మాత్రమే పనిచేయటం లేదు, అంతే తప్ప అన్ని పనులు చేస్తుంది. నీకు ఈడుగా డిగ్రీ అది పూర్తి చేసింది. చూడటానికి కూడా ఎర్రగా అందంగా లక్షణంగా ఉంటుంది. అమ్మా, ఏమిట్రా ఎదురుబెదురు సంబంధాలు? అన్నీ ఏ చోట్ల జరిగేదే. అందులోనూ వికలాంగులకు ఇదేనయ్యా ఒకటే దారి. లేదమ్మా, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దమ్మా. ఎందుకురా అలా చెప్తున్నావు? ఒకే సమయంలో మీరిద్దరూ సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతారని అనుకుని నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? లేదమ్మా, అక్కయ్యకు మొదట పెళ్ళి జరగని ఈ పెళ్ళి ఏర్పాటే పరస్పరం 2 పక్కల సమస్య తీరుతుందనే కదా. లేదమ్మా, ఇలా వ్యాపారంలాగా పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదమ్మా. ఈ మాట అనాల్సింది పార్వతి కొడుకురా. నీకంటే చదువులోనూ, సంపాదనలోనూ, అందంలోనూ, ఆస్తిలోనూ 100 రెట్లు ఎక్కువ. అతను అంటే అతన్ని ఎగరేసుకొని వెళ్ళటానికి ఊర్లోని ఆస్తిపరులందరూ ఎదురు చూస్తున్నారు. అయినా వికలాంగులైన చెల్లి మీద ప్రేమతో చెల్లికి ఒక సంబంధం వచ్చిందని, ఈ సంబంధం వదిలితే వేరే మంచి సంబంధం రాదని నీ చెల్లెల్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడ్రా. లేదమ్మా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. సునీల్ కొంచెం కోపంతో అన్నాడు. పూలమాల కడుతున్న అంజలి గబుక్కున అతన్ని తలెత్తి చూసింది. ఆమె చూసిన చూపులకు అర్థం అతనికి తెలిసింది. రేయ్ సునీల్, నువ్వు నా మాటలు వింటావనే నమ్మకంతో పార్వతి అమ్మగారు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ పెళ్ళి అతి త్వరలో మంచిగా జరుగుతుందని చెప్పేశాన్రా. నీ అక్కయ్య కోసమైనా నువ్వు ఇది ఒప్పుకోరా? అది కాదమ్మా, నాకు ఇంకోలాగా చాలా ప్లాన్స్ ఉన్నాయమ్మా. పనికిరాని ప్లాన్. అంజలికి ఒక మంచి వరుడు స్వయంగా వెతుక్కుంటూ వచ్చింది. బాధ్యత గల ఒక తమ్ముడిగా సరే అని చెప్పకున్నా ఏమిట్రా వేరేలాగా ప్లాను అని ఏదో చెప్పబోతున్నావు. ఏమిట్రా అంత గొప్ప ప్లాను? అమ్మా, అదొచ్చి సరోజ, నాకు అర్థమైపోయింది.
నీ కొడుక్కి ఒక వికలాంగ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేదు. అంతే కదబ్బాయ్! శేఖర్ మధ్యలో పానకంలో పుడకలా ముక్కు దూర్చాడు. మీరు ఎలాగైనా తీసుకోండి. నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయకండి. అంతే చెప్పగలను. గబుక్కున మాట్లాడేసి అంతకు మించి అక్కడ నిలబడటానికి ఇష్టం లేని వాడిగా వెళ్ళిపోయాడు సునీల్. సరోజ మొహాన అతను గుచ్చేసి వెళ్తున్నట్టు ఉన్నది. అంజలి కళ్ళల్లో నీరు పొంగుకు రావటం మొదలుపెట్టింది. శేఖర్ ఏమో గునగడం మొదలుపెట్టాడు. సరోజ, నీ కొడుకు నువ్వు గీసిన గీతను దాటడు, అది ఇది అని గొప్పగా చెప్పావు. ఇప్పుడేమిట్రా అంటే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. పార్వతి అమ్మగారు అడిగితే నేనేం చెప్పను? శేఖర్ అడిగాడు. ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వెళ్ళి ముహూర్తాలకు తారీఖులు చూడమని చెప్పు. నీ కొడుకును ఒత్తిడి చేసి ఒప్పుకొనిస్తావా? నాకు వేరే దారేముంది? చూసి సరోజ, నీ ఒత్తిడి కోసం తాళి కట్టేసి రేపే నీ కొడుకు తన ఆశకని ఎవత్తినైనా ఈడ్చుకొచ్చి నిలబడబోతాడు. అలాగంతా జరగదు. అనవసరంగా ఊహించుకోకు. నువ్వెళ్ళు. మాకు సమ్మతమేనని చెప్పు. నా కొడుకును ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు ఖచ్చితంగా చెప్పింది సరోజ. అంజలి మాత్రం ఏడుస్తూనే ఉన్నది. స్కూల్లో ఆటల పీరియడ్. పిల్లలకు ఎక్కువగా నచ్చిన క్లాస్ ఆటల గ్రౌండేనని పిల్లల అరుపులతో గోలగోలగా ఉంది. దర్శిని కూడా తన సహ విద్యార్థినులతో పరిగెత్తి ఆడుతోంది. అప్పుడే ఆ విపరీతం జరిగింది. ఆడుకుంటున్న దర్శినికి హఠాత్తుగా ఫిట్స్ బాగా ఒక విపరీతం మొదలయ్యింది. సడన్గా నేల మీద పడబోయి కాళ్ళు చేతులు రెండింటినీ కట్టుకోవటం మొదలుపెట్టింది. పిల్లలందరూ దర్శిని చుట్టూ గుమిగూడారు. దాన్ని నందిని కూడా గమనించి పరిగెత్తింది. ఇంతలో నోటి నుండి నురుగు రావటం మొదలుపెట్టింది. పరిగెత్తుకుని వెళ్ళి వెతికి ఒక ఇనుప ముక్కను తీసుకువచ్చి దర్శిని చేతుల్లో పెట్టింది. దర్శిని లేచేంత వరకు నందిని గుండె వేగంగా కొట్టుకుంటుంది. హఠాత్తుగా కింద పడటంతో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డాయి. దర్శిని, నీకు ఫిట్స్ వ్యాధి ఉందా అని ఆ గాయాలకు అంటుకున్న మట్టిని తుడుస్తూ అడిగింది నందిని. అలాగంటే ఏమిటి టీచర్? ఇప్పుడు నీకు వచ్చిందే దాని పేరే ఫిట్స్. నాకు ఇలా ఇంతకు ముందెన్నడూ రాలేదు టీచర్. భగవంతుడా, ఇదే మొదటిసారా? నందిని దగ్గర పెద్ద నిట్టూర్పుతో కలిసి పెద్దగా జాలి బయటపడింది. దర్శినిని క్లాస్లో కూర్చోబెట్టి ప్రిన్సిపల్ రూమ్కు వెళ్ళింది. అక్కడ దర్శినికి ఏర్పడిన విపరీతం గురించి చెప్పింది. సరే, ఏం చెప్తాం? నువ్వే చెప్పు అన్నది ప్రిన్సిపల్. నేను చెప్పటానికి ఏముంది మేడం, ఇదే మొదటిసారి. జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే వ్యాధి నయమవుతుందనేది నా అభిప్రాయం. ట్రీట్మెంట్ చేయించటానికి మనమెవరం? దర్శిని తల్లిదండ్రులే ఆ ప్రయత్నం చేయాలి. సారీ మేడం, దర్శిని ఒక ఆదరణ కోసం తల్లడిల్లుతున్న పిల్ల. ఆ పిల్లకు తల్లి లేదు, తండ్రి మాత్రమే. ఓ అలాగా. ఆమె తండ్రి దగ్గర ఈ ఫిట్స్ గురించి చెప్పి ట్రీట్మెంట్కు ఏర్పాటు చేయమని చెప్పు. మనం ఇంతకంటే ఏం చేయగలం? తరువాత ఇంకోసారి స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన చోట ఆ పిల్లకు ఫిట్స్ వస్తే నేను చెబుతున్నానని తప్పుగా అనుకోకు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చి స్కూల్ నుండే పంపించేస్తాను. ఎందుకంటే ఇది ఒక రిస్క్ అయిన వ్యాధి. దాని దగ్గర మనం దొరికిపోకూడదు. ప్రిన్సిపల్ మెల్లగానే మాట్లాడింది. కానీ అది నందినికి మనసులో నొప్పి తెప్పించడం. దర్శిని చాలా తెలివిగల పిల్ల మేడం. దానికి మనం ఏం చేయగలం? లేదు, ఈ ఫిట్స్ విషయాన్ని దయచేసి పెద్దది చేయకండి మేడం. అర్థం చేసుకోకుండా మాట్లాడకు. దర్శినిలాగా ఫిట్స్ వచ్చే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పిల్లతో ఎప్పుడూ ఒకరు తోడుగా ఉండాలి. ఆ పిల్లను ఒంటరిగా వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళటం వదిలిపెట్టటమో అనుమతించకూడదు. ఆ పిల్లకు ఇప్పుడు కావాల్సింది చదువు కాదు, చికిత్స. చదువును వచ్చే సంవత్సరం కూడా చదువుకోవచ్చు. అలాగంటే వాళ్ళ నాన్నను మొదట చికిత్సకు ఏర్పాటు చేయమని చెప్పు. ఒక నెల రోజులు కూడా లీవ్ పెట్టమని. కానీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా తిరిగి స్కూల్లో చేర్చుకోను. ఖచ్చితంగా మాట్లాడిన ప్రిన్సిపల్ దగ్గర నుండి బయటకు వచ్చిన నందినికి జీవితం అనేది క్షణక్షణానికి విధంగా మారే ఆశ్చర్యం అనేది మెల్లగా అర్థమవటం మొదలుపెట్టింది. పూర్తిగా 24 గంటలు కూడా అవలేదు. అందులో సునీల్తో గడిపిన ఉత్సాహం, హాస్టల్ వార్డెన్ దగ్గర అనుభవించిన కఠినత్వం, బస్టాండ్లో యువకులతో అవస్థ, ఇప్పుడు జరుగుతున్న దర్శినికి సంబంధించిన విషయం ఆలోచిస్తూనే క్లాస్ రూమ్లోకి వచ్చింది. లంచ్ బాక్స్ వచ్చింది.
మీనాక్షమ్మ దర్శిని చేతులకు ఏర్పడిన గాయాలను చూసి ఆందోళన చెందింది. ఏమిట్రా నాన్న ఇలా కింద పడి దెబ్బలు తగిలేలా ఆడుకుంటావు? మీ నాన్న చూస్తే బెదిరిపోతాడే. నందిని ఆమె దగ్గర విచారించడం మొదలుపెట్టింది. మీరు మీనాక్షమ్మ, దర్శిని ఇంట్లో వంట మనిషిని. ఓ అవునా, ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? 1 సంవత్సరం నుండేనండి. ఎందుకు అడుగుతున్నారు? లేదు, దర్శినికి ఏర్పడింది మామూలు గాయాలు కాదు. ఏంటమ్మా చెప్తున్నారు? అవును, దర్శినికి హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయి. అలాగంటే కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఏమిటి? మూర్ఛరోగమా? అవును, దర్శిని దగ్గర అడిగితే ఇలా రావటం ఇదే మొదటిసారి అంటుంది. మీకేమైనా దీని గురించి ఏదైనా తెలుసా? ఏమిటమ్మా చెప్తున్నారు? దర్శినికి ఒక కొత్తగా పూసిన పువ్వు లాంటి పిల్ల, దానికి మూర్ఛరోగమా? అవును, రేపటి నుంచి తను స్కూల్కి రావద్దు. స్కూల్లో 1 నెల రోజులు మెడికల్ లీవ్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. వాళ్ళ నాన్న దగ్గర చెప్పి మంచి డాక్టర్ దగ్గర చూపించమను. అది మాత్రమే కాదు, దర్శినితో ఎప్పుడు ఎవరో ఒకరు ఉండటం మంచిది. నందిని చెప్పను మీనాక్షమ్మకు గుండె పిండుతున్నట్టు అనిపించింది. టీచర్ అమ్మ, దర్శిని ఇప్పటికే తల్లి లేని ఒక పిల్ల. దర్శిని వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవటం ద్రోహం అని అనుకుంటున్నారు. ఈ పిల్ల కూడా ఒక్కతిగా నానా కష్టాలు పడుతుంది. ఎలాగమ్మా ఒకరు ఎప్పుడు తోడుగా ఉండగలరు? ఏం మీరు ఉండవచ్చుగా. అది సరే, నేను వంట మనిషినమ్మా. కుటుంబం, పిల్లలు ఉన్నారు. ఈ ఇల్లు ఒకటి మాత్రమే కాదు, 4 ఇళ్ళు. అందరిళ్లలో పనిచేస్తేనే నా కుటుంబం బండి వెళ్తుంది. సరే దర్శిని, తండ్రి ఫోన్ నెంబర్ మీ దగ్గరుందా? ఉందమ్మా, ఇస్తాను. నేను ఆయనకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను. మొదట ఆ పని చేయండమ్మా. దీనికంతటికీ ఒకటే పరిష్కారం, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవటమే. నిన్న కూడా ఆయన మామయ్య తన కూతుర్ని పెళ్లి చేసుకోమని బతిమిలాడారు. ఈయన కుదరదని చెప్పి వాళ్ళ మావయ్యను తిప్పి పంపించేశారు. చనిపోయిన భార్య పైన ఆయనకు అంత ప్రేమ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన కదా. ప్రేమ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఆమె మీద అభిమానం ఉంది. ఓ అంగీకరించేటప్పుడే నందినికి సునీల్ జ్ఞాపకాలే వచ్చినాయి. తన వరకు సునీల్ కూడా ఇలాగే తన మీద ప్రేమ, అభిమానం పెట్టుకోనుంటాడా? అలాగే అతని ఆలోచనలతో మునిగిపోవటం మొదలుపెట్టింది. ఏమ్మా, అలాగే వేరే ఏదో జ్ఞాపకాలకు వెళ్ళి పోయినట్టు ఉన్నారు? అవును. సరే, అది వదలండి. దర్శిని కోసం నేనేం చేయగలను అని ఆలోచిస్తాను. ఒక నిర్ణయంతో మాట్లాడింది. ఏదైనా చేయండమ్మా, చదువును మాత్రం మధ్యలోనే ఆపేయకండి. నాకు తెలిసి దర్శినిలాగా చదివే ఒక అమ్మాయి చూడలేదు. ఇది వ్యాధి అని చెప్పి ఆ పిల్లను ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే అది తలుచుకునే ఈ పిల్ల చచ్చిపోతుంది. మీనాక్షమ్మ టీచర్ను భయపెట్టి వెనుతిరిగింది. దర్శిని కూడా మిగిలిన సహ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వచ్చింది. గాయం తగిలిన చోట్ల కందిపోయి ఉన్నాయి. చూడటానికే పాపంగా ఉంది. క్లాసులోకి వెళ్ళి కూర్చోమని చెప్పి తన సెల్ ఫోన్ తీసుకుని ముకుందరావు నెంబర్కు ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. సరే, తరువాత చేద్దామని అనుకున్నప్పుడు ఆమెను సునీల్ పిలవటం మొదలుపెట్టాడు. అతని పేరు స్క్రీన్ మీద కనపడిన వెంటనే ఆమెలో కొత్త ఉత్సాహం. సునీల్ జాగ్రత్తగా ఇంటికెళ్ళి చేరావా? ఊ. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచేగా. అవును. ఏమిటి టెలిగ్రామ్ భాషలో మాట్లాడుతున్నావు? పొద్దున్నే వెళ్ళి చేరి మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నావు. అంత బిజీనా నువ్వు? అవును. చాలు సునీల్, 4 మాటలు మాట్లాడు. ఏం మాట్లాడను నందిని, మనసే బాగుండలేదు. ఏమైంది? అది ఓ నిన్న నేను నీ దగ్గర స్ట్రిక్ట్గా మాట్లాడింది నీకు బాధగా ఉందా? అవును సునీల్, ఇప్పుడు కూడా కొంచెం సేపటి కింద నిన్నే తలుచుకున్నాను. నా క్లాస్లో దర్శిని అని ఒక అమ్మాయి ఉంది. మనలాగా ఒక ప్రేమ జంటకు పుట్టిన బిడ్డ. కానీ ఇప్పుడు ఆ పిల్ల తల్లి ప్రాణాలతో లేదు. భగవంతుడా, పాపంగా ఉంది కదా. అదే సమయం ఈ దర్శినికి ఫిట్స్ వేరే వచ్చింది. దీన్ని చూసుకోవటానికి ఖచ్చితంగా ఒకరు ఎప్పుడు ఆ పిల్లకు తోడుగా ఉండాలి. నువ్వు చూసుకోబోతావా నందిని? మూర్ఖుడిలా మాట్లాడకు. నేనెలా చూసుకోగలను? దర్శినికి అమ్మ స్థానంలో ఒకటి కావాలి. కానీ ఆ పిల్ల తండ్రి తన మనసు దర్శిని అమ్మ తప్ప ఎవరిని ఆలోచించటానికి రెడీగా లేదని చెప్తున్నాడట. నిజంగానా? వచ్చి చూడు, నేను చెప్పేది ఎంత నిజమో తెలుస్తుంది. దర్శిని తండ్రి స్థానంలోనే
నిన్ను ఉంచి ఒక్క నిమిషం ఊహించుకొని చూశాను. నువ్వు కూడా ఆమె తండ్రిలాగానే నన్ను తప్ప ఎవరిని ఆలోచించవుగా? నందిని ప్రశ్న సునీల్ను తడబడేటట్టు చేసింది. ఆ, అవును నందిని. అదెందుకు తడబడుతూ చెప్తున్నావు? గట్టిగా ఖచ్చితంగా చెప్పు సునీల్. ష్యూర్ ష్యూర్. లేదు, షూర్ షూర్ అంటూ నువ్వు చెప్పే దాంట్లో ప్రాణమే లేదు. ఏమైంది నీకు? బై ద బై, సునీల్ నిన్న హాస్టల్ లోపలకు పంపము అని చెప్పారు. తర్వాత అంటూ ఏమిటి సాధారణంగా అడుగుతున్నావు? వార్డెన్తో ఒకటే గొడవ. మా వార్డెన్కు మన ప్రేమ గురించి తెలిసిపోయింది. ఎలా నందిని? సినిమా హాలులో మనల్ని ఎవరైనా చూసుంటారు. వాళ్ళు వెలిగించి ఉంటారు. సరే, నువ్వేం చెప్పావు? నేనేం చెప్తాను? ప్రేమించటం నా వ్యక్తిగత విషయమని వాళ్లకు తెలియదా ఏమిటి? కానీ వార్డెన్ చెప్పిన ఒక విషయం మాత్రం నన్ను ఆలోచింపచేసింది. అలా ఏం చెప్పింది? రేపే నువ్వు నీ ప్రేమికుడి వల్ల గర్భవతి అయ్యి ప్రేమ ఓటమి ఏర్పడి దాంతో నీకు జీవితం మీద విరక్తి ఏర్పడి హాస్టల్ రూమ్లో నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా పేరు కదా చెడిపోతుంది అని అడిగింది. నందిని మాటలు అవతల వైపు వింటున్న సునీల్ను నోరెళ్ళబెట్టేటట్టు చేసింది. ఏమిటి సునీల్, నేను మాట్లాడేది మీ చెవిలో పడుతుందా? ఏమిటి షాక్ అయ్యావా? అవును నందిని, ఇలా కూడా నా ఊహించుకుంటారు. వెరీ గుడ్. దీన్ని నువ్వు ఊహించుకోవటం అని చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. అప్పుడు నేను నా మనసులో ఏమనుకుంటున్నానో తెలుసా? ఏమనుకున్నావు? ఈవిడ ముందే మనిద్దరం పెళ్లి చేసుకుని మంచి దంపతులుగా జీవించి చూపాలి అని నిర్ణయించుకున్నా. ఓహో, ఏమిటి కథ వింటున్నావా? ఓహో అంటున్నావు. శభాష్, బాగా చెప్పావు అని నన్ను మెచ్చుకోకుండా ఓహో అంటూ లాగుతున్నావు. లేదు నందిని, నువ్వు కరెక్ట్గా చెప్పావు. లేదు సునీల్, నిన్ను నాకు బాగా తెలుసు. నువ్వెలా మాట్లాడతావు, అందులో ఎంత ఉత్సాహం ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. ఈరోజు నీ స్వరంలో ప్రాణమే లేదు. అడిగితే ప్రయాణ బడిలిక అంటున్నావు. రాత్రి 12ంటికి నిద్రమత్తులో కూడా నా గొంతు వింటేనే ఆనందపడతావే. ఈరోజు నువ్వు కొంచెం కూడా సరిగ్గా లేవు. సంథింగ్ రాంగ్. అవును, మీ ఇంట్లో ఏదైనా సమస్య? చచా, అదంతా ఏమీ లేదు. నిజంగానా? నిజంగానే నందిని. సరేరా, నేను నిన్ను నమ్ముతున్నాను. లంచ్ టైం అయిపోవచ్చింది. నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది. క్లాస్ రూమ్కు వచ్చినప్పుడే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. దర్శిని నీరసించిపోయి బెంచ్ మీద వాలి పడుకొనింది. చూడటానికి పాపం అనిపించింది. మీనాక్షమ్మ ఇచ్చిన ఫోన్ నెంబర్కు డయల్ చేసి ముకుందరావుతో అప్పుడే మాట్లాడటం మంచిదని అనిపించింది. అందుకోసం ముకుందరావును కాంటాక్ట్ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఆఫీస్లో ఉండేటప్పుడు చాలామంది ఇలా సెల్ ఫోన్ని ఆఫ్ చేస్తుండటం జరుగుతుంది. సరే, తర్వాత ప్రయత్నిద్దామనుకొని పాఠం చెప్పటం మొదలుపెట్టింది. సాయంత్రం స్కూల్ ముగిసింది. దర్శిని ఇంటికి వెళ్ళటానికి తయారైంది. కానీ ఫిట్స్ వచ్చినప్పుడు దెబ్బలు తగిలిన చోట ఎర్రగా ఎరుపు రావటంతో పుస్తకాల మూటను ఎలా తగిలించుకోవాలో అర్థం కాలేదు. చూడటానికి బాగా నీరసంగా కనపడింది. దర్శినిని ఒక్కతిగా ఒంటరిగా పంపటం మంచిదా అనిపించటం లేదు. ఎలా దర్శిని, నువ్వు ఇంటికి వెళ్తావు? ఆటో పుచ్చుకొని వెళ్తాను టీచర్. పొద్దున నాన్నతో వచ్చావే? పొద్దున మాత్రం నాన్న తీసుకొచ్చి వదిలిపెడతాడు. సరే, ఇప్పుడు నువ్వు ఆటోలో వెళ్ళగలవా? వెళ్ళగలను టీచర్ అన్న దర్శినిని వెయిట్ చేసి ఆటోలో ఎక్కించడానికి వెళ్ళింది. ఆటో స్టూడెంట్స్తో నిండిపోయింది. ఒక ఆటోలో ఇంతమంది స్టూడెంట్సా? ఆటో డ్రైవర్ సేవ చేస్తున్నాడా లేక చిత్రవద చేస్తున్నాడా అనే ప్రశ్న కోపంతో కలిసి వచ్చింది నందినికి. ఇలాగా పిల్లలను ఎక్కించుకొని లోపలకు తోస్తావా? ఏం చేయండి టీచర్, పెట్రోల్ అమ్మే ధరకి గిట్టుబాటు కావాలా కాదా? మీటర్ వేసి నడిపితే బాగా గిట్టుబాటు అవుతుంది. ఆటో అనేది అప్పుడు ప్రజలకు సులువుగా దొరికే మొదటి వాహనం అవుతుంది. అలా చేయకూడదని ప్రణాళిక వేసుకొని చాలామంది ఆటో వాళ్ళు తిరుగుతున్నప్పుడు మిమ్మల్నంతా ఎలా బాగుపరచగలం? చాలు టీచర్, ఈ ఆటో ఉద్యోగం చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది మా కష్టాలు. అది సరిగ్గా న్యాయంగా నడుచుకోమని చెప్తే వెంటనే చేసి చూడండి. సరేనయ్యా, నేను నీ దారికే వస్తానయ్యా. ఇక్కడి నుంచి చివరి స్టూడెంట్ను దింపే వరకు నువ్వు ఎన్ని కిలోమీటర్ల దూరం ఆటో నడుపుతావు? ఒక 10 కిలోమీటర్లు పెట్టుకోనా? సరే, ఇందులో 16 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్క స్టూడెంట్స్కు ఎంత తీసుకుంటావు? నెలకు 500. అంటే శని ఆదివారాలు లీవ్ పోను నెలకు 22 రోజులు, అంతే కదా? పెట్టుకోండి. అంటే ఒక రోజుకు సరాసరి
రూ. 25. అందులో ఒక ట్రిప్పుకు 12.5 సరేనా? వెయ్యండి, లెక్క వేయండి. 16 మందికి తలా ఒకరికి 12.5 పెట్టుకుంటే దగ్గర దగ్గర రూ. 600. సరే పెట్టుకోండి. 1 లీటర్ పెట్రోల్ తర్వాత ఆయిల్ అన్నీ చేర్చి రూ. 75. సరిగ్గా చెప్పారు. 1 లీటర్కు నీ ఆటో సుమారుగా 20 కిలోమీటర్ల దూరం వెళ్తుందా? అంతే వెళ్తుందండి. అంటే నీకు పెట్రోల్ ఖర్చు రూ. 35 పడుతుంది. నీకు రూ. 165 దొరుకుతున్నాయి. దానికోసం నువ్వు ఖర్చు పెట్టే సహాయం మహా అయితే 1 గంట. ఏమిటి టీచర్ మీరు ఇంత చెప్పినా మీరు బండి అంతే తరుగు, రిపేర్లు వదిలేశారే. సరే, దానికంతా ఒక రూ. 50 పెట్టుకో. అప్పుడు కూడా రూ. 115 1 గంటలో నీకు దొరుకుతుంది. రోజంతా అలా దొరకదు కదా టీచర్. అందువల్ల దొరికిన సమయంలో దోపిడీ చేస్తారా? మీ దగ్గర మాట్లాడలేం టీచర్. నేను వస్తాను. ఆటో అతను బండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. దర్శినికి లోపల కూర్చోవడానికి చోట్లేదు. వేలాడుతూ వెళ్లాల్సిందే. ఫిట్స్ వచ్చిన ఒక చిన్న పిల్లను అలా పంపటం సరి అనిపించలేదు. దర్శిని, నువ్వు దిగమ్మా, నేను నిన్ను తీసుకువెళ్ళి దిగబెడతాను అన్నది. దర్శినిను దిగిపోయింది. మళ్ళీ ఒకసారి ముకుందరావు సెల్ ఫోన్కు ట్రై చేసింది. ఈసారి నాట్ రీచబుల్ అని వచ్చింది. నాన్న దొరకలేదా టీచర్? అవునమ్మా, సెల్ ఫోన్లో ఇదొక చిక్కు. ఇదే మనకి ఫ్రెండు, ఇదే మనకు శత్రువు. ఇప్పుడు మన వరకు శత్రువు. పర్వాలేదురా, నిన్ను ఇంట్లో దింపేసి తర్వాత నేను వెళ్తాను అని బాధ్యతగా దర్శినిని తీసుకొని ఇంకొక ఆటోలో బయలుదేరింది. ఆ ఆటో అతను ఒక 3 కిలోమీటర్ల దూరానికి రూ. 80 అడిగాడు. బేరం ఆడితే ఒక రూ. 10 తగ్గిస్తాడేమోనని దానికి అతనితో తీవ్రంగా వాదించాలి. కానీ ఆ అన్యాయమైన రేటుకు వెళ్ళటం ఇష్టం లేదు. నడవటానికి భయపడటం వల్లనే కదా ఇలాంటి ఒక స్థితి. కానీ దర్శిని ఆరోగ్య పరిస్థితి నిర్బంధించింది. వేరే దారి లేక ఆటో ఎక్కి కూర్చుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ ఆటో డ్రైవర్ చాంబల్ వాళ్ళ నుండి తుపాకీతో గుర్రం మీద ఎక్కి వచ్చి దిగిన బందిపోట్లాగా కనపడ్డాడు. సముద్రంలో ఉప్పు నీటికి మధ్య వంతెన కట్టడానికి ప్రభుత్వానికి వీలవుతుంది. అదేలాగా బట్టబయలులో రాకెట్లను పంపి ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. కానీ ఆటోలో వాళ్లను మీటర్ వేసి నడిపించలేకపోతుంది. ఆమెకు కోపంగా వచ్చింది. దర్శిని గమనిస్తూ ఉన్నది. తాళం వేసున్న ఇంటి బయటున్న అరుగు మీద కూర్చుంది. తాళం చెవి లేదా దర్శిని? నాన్న దగ్గర ఉంది. ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. అరెరే, మీ అమ్మగారు ప్రాణాలతో లేదు. తాతయ్య, అమ్మమ్మ అని నిన్ను చూసుకోవటానికి ఇంకెవరూ లేరా? ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పటానికి పక్కింటి ఆంటీయే వచ్చి నిలబడింది. ఇది ఎవరు దర్శిని? మా టీచర్ అమ్మనా? సరిపోయింది. నేను నిన్ను చూసుకోవటానికి మీ బంధువులెవరో వచ్చారేమోనని అనుకున్నా. ఆ సమాధానం దర్శిని మొహంలో మరింత శోకరేఖలను పెంచింది. అది నందిని కూడా గమనించింది. దర్శిని, నువ్వు బాధపడకు, నేను నీ బంధువునే అన్నది. ఏమిటోనమ్మా, మీరు చెప్పండి. ఈ చిన్న వయసులో అమ్మ లేకుండా వీధిలో నిలబడి ఈ పిల్ల ఇలానా కష్టపడాలి? ఆ పిల్ల తండ్రి ఇంకొక పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? మేము ఎంతో చెప్పి చూశాము. నా సంధ్య చోటుకు ఎవరూ రాలేరు అని చెబుతున్నారే తప్ప ఈ చిన్నపిల్ల పడే కష్టాలను చూడటం లేదే. ఆ పక్కింటి ఆంటీ మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. అది నందినిని ఆలోచింపచేసింది. దాన్ని మించి ముకుందరావు భార్య మీద ఉంచుకున్న ప్రేమ ఆమెను స్తంభింపచేసింది. దానికోసమే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలని అనుకున్నది. అవునమ్మా, ఏంటమ్మా మీరొచ్చారు? పిల్ల నాన్నను చూడాలా? అవునండి. దర్శినిని జాగ్రత్తగా తీసుకువచ్చి వదిలిపెట్టాల్సిన నిర్బంధం. ఎందుకని? రోజు దర్శిని ఒంటరిగానే వస్తుందే. అదొచ్చి నందినికి దర్శిని యొక్క ఫిట్స్ వ్యాధి గురించి ఆ ఆంటీతో మాట్లాడటానికి బిడియంగా ఉన్నది. ఇలాంటి వ్యాధుల గురించి నలుగురికి వినబడేటట్టు మాట్లాడనే కూడదు. అది వ్యాధికి గురైన వారిని ఎక్కువగా బాధిస్తుంది. ముఖ్యంగా పెళ్లి వయసులో ఉన్న ఆడపిల్లకు ఇది శత్రువు. వాళ్లను తీరం దాటించటమే కష్టమవుతుంది. నందిని దగ్గర వివేకం ఉంది. బంద్ చేసింది. మౌనంగానే నిలబడింది. కానీ దర్శినినే తన నోటితో వాగడం మొదలుపెట్టింది. ఆంటీ, ఈరోజు నాకు సడన్గా ఫిట్స్ వచ్చినాయి. నేను కింద పడిపోయాను. చూడండి ఎన్ని గాయాలో. దర్శిని గాయాలను చూపించగా పక్కింటి ఆంటీకి అంటుకుంది నిప్పు.
ఇదేం కష్టంరా బాబు! ఒంటరిగా ఉన్న నీతో తోడుగా నేనున్నానని వచ్చి అతుక్కుందా ఈ ఫిట్స్? ఇది చాలా డేంజర్ అయిన వ్యాధి. రోడ్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురు చూడకుండా ఫిట్స్ వస్తేనే రోడ్లో వెళ్తున్న లారీ, బస్సు కింద పడి ప్రాణం కదా పోతుంది అంటూ ఆవిడ చావు దగ్గరికి వెళ్ళిపోయింది. నందినికి గుండె గుబేలమంది. అమ్మా! అదంతా ఏమీ లేదు. దర్శినికి ఫిట్స్ అంతా ఏమీ రాలేదు. కళ్ళు తిరిగి పడిపోయింది. మంచి ఆహారం లేదు. వీక్నెస్ అని సమాధానపరచాలని అనుకున్నది. కళ్ళు తిరిగి పడినందుక ఇన్ని గాయాలు? ఆ ఆంటీ నమ్మినట్లు తెలియలేదు. అవునమ్మా, ఫిట్స్ వ్యాధే. వెళ్ళండి. వెళ్ళి ఎవరి దగ్గర ఇది చెప్పి జాలి పడేలాగా నటించాలో నటించండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నందిని విసుగుతో కేకలు వేసింది. ఆ ఆంటీ దగ్గర ఒక తడబాటు. ఏంటమ్మా నటన? అది ఇది అంటూ ఏదో మాట్లాడారు. లేకపోతే ఒక చిన్న పిల్లను ఎదురుగా పెట్టుకొని మాట్లాడాల్సిన మాటలా ఇవి? తల్లి లేని పిల్లే అని జాలిపడే మీరే ఈ పిల్ల ఎదుట సరాసరి వీధి మహిళలాగా మాట్లాడితే నేనేం చేయను? నందిని యొక్క న్యాయమైన కోపం ఆ ఆంటీ నోటిని నొక్కేసింది. మెల్లగా వెనక్కి జరిగి తిరిగి వెళ్ళటం ప్రారంభించింది. దర్శినికేమో నందిని టీచర్ తన కోసం ఒక తల్లి కోడిలాగా గొడవ చేయటం బాగా నచ్చింది. థ్యాంక్స్ టీచర్ అన్నది. ఎందుకమ్మా? ఆంటీ ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. మీ నాన్నకు ఎంత జీతం? మీ అమ్మను ఎలా చనిపోయింది? నీకు నీ తాతయ్య అమ్మమ్మలు రావటం లేదు. ఇలా ప్రశ్నలుగా అడుగుతారు. నువ్వు వాటికంతా ఏం సమాధానం చెప్తావు? మా నాన్న దగ్గరే అడగండి అని చెప్తాను. అది కరెక్టే. భారతదేశంలో రోడ్డుకు ఇలాంటి వాళ్ళు నలుగురు ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. టీచర్ ఏంటమ్మా? ఆ ఆంటీ చెప్పినట్టు నేను ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫిట్స్ వస్తుందా? లారీ, బస్సు కింద పడి దెబ్బలు తగిలి చచ్చిపోతానా? నందినిని దర్శిని ప్రశ్న చివుక్కున గిల్లింది. చాచా, అలాగంతా అవదురా. నీకు ఖచ్చితంగా ఇంకోసారి ఫిట్స్ అనేది రాదు. దానికి మాత్రలు ఉన్నాయి, వేసుకుంటే సరిపోతుంది. ఆమె నమ్మకం తెప్పించేటట్టు మాట్లాడుతున్నప్పుడు బైక్లో ముకుందరావు వచ్చి చేరాడు. నందిని చూసి ఆశ్చర్యపోయాడు. బైకును ఆపి నిలబెట్టి దర్శిని చూసి ఆందోళన చెందాడు. దర్శిని, ఏమిటి ఒళ్ళంతా గాయాలు? అతని స్వరంలో ఆందోళన తెలుస్తోంది. నేను దర్శిని యొక్క క్లాస్ టీచర్ను. పేరు నందిని. పొద్దున కూడా చూశారే? అవునవును. దర్శినికి ఎందువల్ల ఇలా గాయాలు? లోపలికి వెళ్ళి మాట్లాడదాం మేం. నందిని ఇంటి తలుపు వైపు చూసి మాట్లాడింది. అతను వేగంగా నడుచుకున్నాడు. హాల్లో సోఫాలో ఆమెను కూర్చోమని చెప్పి దర్శినిని ఒడిలో కూర్చోబెట్టుకొని చెప్పండి. దర్శిని ఆటలాడుకునేటప్పుడు స్లిప్ అయి పడిపోయిందా? అయ్యో నాన్న, అదంతా ఏమీ లేదు. నా దగ్గర అడగండి, నేనే చెప్తాను. దర్శిని కొంచెంగా జరిగి అతన్ని గడ్డాన్ని పుచ్చుకొని తన పక్కకు తిప్పుకొని చెప్పటం మొదలుపెట్టింది. నాన్న, నాకు హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయి. డబేల్మని పడిపోయా. దర్శిని ఫిట్స్ అని చెప్పిన క్షణం ముకుందరావుకు తల వెనుక గట్టిగా దెబ్బ తగిలినట్లు అనిపించింది. బెదిరిపోయి కళ్ళ నిండా నీళ్లు నిండి బయటకు వచ్చినాయి. టీచర్, ఇది ఏం చెప్తోంది? ఇది చెప్పేది నిజమా టీచర్? నందిని ఆ ప్రశ్నకు సమాధానంగా జరిగినదంతా పూర్తిగా చెప్పింది. ముకుందరావు ఆటం బాంబు పరిశోధింపబడ్డ ప్రదేశంలాగా అయిపోయి ఉన్నాడు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు. వెంటనే మంచి డాక్టర్ దగ్గర పంపించండి. 1 నెల రోజుల దాకా స్కూల్లో లీవ్ ఇచ్చారు. మంచిగా వ్యాధి గుణమైపోతే ఇక ఫిట్స్ రావనే సర్టిఫికేట్ చాలా ముఖ్యం. నందిని చెబుతూ వెళ్తుంటే ముకుందరావు మౌనంగా కూర్చుండిపోయాడు. దర్శినికి ఇప్పుడు కావాల్సింది చదువు కంటే చికిత్స చేయించుకోవటం. ఆ తరువాత ఎప్పుడు పక్కనే ఒక తోడు. ఒంటరితనంలో మనసులో ఒత్తిడి ఏర్పడి అది నరాల మండలాన్ని తాకితే దాని వలన కూడా ఫిట్స్ వచ్చిండొచ్చు. నందిని తనకు అనిపించిన కారణాన్ని కూడా చెప్పి ముగించింది. మౌనంగా విన్నాడు ముకుందరావు. మీ ఫోన్కు చాలాసేపు ప్రయత్నించాను, పట్టుకోలేకపోయాం ఉండొచ్చు. ఈరోజు బ్యాంకులో చాలా సమస్యలు. సెల్ ఫోన్ని డ్రాలో పెట్టి తాళం వేశాను. సరే, నేను బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్. మీ సహాయాన్ని ఎప్పుడు మర్చిపోలేను. పర్వాలేదు సార్. దర్శినిని బాగా చూసుకోండి. సరే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్కే వెళ్ళాలి. ఎక్కడుంది హాస్టల్? కంకిపాడు. ఓ, ఒక 5 నిమిషాలు ఉండండి. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. మిమ్మల్ని నేనే హాస్టల్ దగ్గర దిగబెడతాను. అయ్యో, అదేమీ వద్దు సార్, నేను వెళ్తాను. నో, నా కూతురు కోసం
పనిగట్టుకుని ఇంత దూరం వచ్చిన మీకు నేను ఇది కూడా చేయకపోతే ఎలా? పర్వాలేదు సార్. నో మిస్. నందిని ఇక్కడి నుంచి వెళ్ళటానికి గబుక్కున ఆటో దొరకదు. మెయిన్ రోడ్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. హాస్టల్ అంటే 8ంటికంతా వెళ్ళిపోవాలని రూల్స్ ఉంటుందే. ఇప్పుడు సమయం 7:30 అయిపోయింది. ప్లీజ్. ముకుందరావు ఆమెను ఒప్పించి తాను దుస్తులు మార్చుకురావటానికి వేగంగా లోపలికి వెళ్ళాడు. దర్శిని నవ్వింది. దుస్తులు మార్చుకు వచ్చిన ముకుందరావు దర్శినిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. బైక్లో ముందు కూర్చోబెట్టుకుని వెనుక నందినిని ఎక్కించుకున్నాక ఆ మోటార్ సైకిల్ అప్పుడు హాస్టల్ వైపుకు బయలుదేరింది. గడియారంలో 10 నిమిషాలే ఉన్నది. ఎంత వేగంగా వెళ్ళినా టైం 8 దాటింది. సెక్యూరిటీ కోపంగా చూశాడు. మొదట వార్డెన్ను చూడమ్మా అంటూనే గేటు తెరిచాడు. అలాగే ముకుందరావును చూసి ఈయనే నీ ప్రేమికుడా అని కూడా అడిగాడు. ముకుందరావుకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఏ వాచ్మెన్, తిన్నగా మాట్లాడు. ఒక లేడీస్ హాస్టల్ వాచ్మెన్ మాట్లాడాల్సిన మాటలా ఇవి? అరిచాడు. వాచ్మెన్కు ముకుందరావు అరుపులు భయం పుట్టించినాయి. బెదురు చూపులు చూశాడు. నందినికి ధర్మ సంకటంగా ఉంది. మిస్ నందిని, బాధపడకండి. దర్శినికి సహాయం చేయవలసి వచ్చినందువల్లనే కదా ఆలస్యం అయ్యింది. నేను కావాలంటే లోపలికి వచ్చి చెప్పనా అని అడిగాడు. ఛాన్సే లేదు. ఇక్కడ ఎప్పుడూ ఒక వార్నింగే. మీరు అలా పక్కగా నిలబడి పెట్టే బేడతో మేడం ఎలాగూ బయటకు వస్తుంది. తీసుకువెళ్ళటానికి సౌకర్యంగా ఉంటుంది. వాచ్మెన్ చెప్పింది చెప్పినట్టే జరిగింది. నందిని తన సూట్ కేసు మినీ బెడ్తో బయటకు వచ్చింది. ముకుందరావుకు కచ్చ పుట్టింది. మిస్ నందిని, ఇదేమిటి అన్యాయం? ఒక హాస్టల్ అంటే కట్టుబాట్లు ఉండాల్సిందే. కానీ ఇక్కడ చాలా ఓవర్గా చేస్తున్నారే. ఇది కాలేజీ హాస్టలా, ప్రైవేట్ హాస్టలా? వయసులో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా బయటకు పంపించేశారు. మీకు ఈ రాత్రికి ఏదైనా జరగకూడని జరిగితే దానికి ఎవరు బాధ్యులు? వాచ్మెన్ చెవిలో పడేటట్టు అరిచాడు. లేదు సార్, నన్ను రేపు పొద్దున రూమ్ ఖాళీ చేయమన్నారు. నేనే ఇప్పుడే బయలుదేరి వచ్చేశాను. తొందరపడ్డారే. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తారు? ఏదైనా ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉండాల్సిందే. రేపు స్కూల్కి లీవ్ పెట్టి వేరే ఏదైనా మంచి హాస్టల్ లేదంటే చిన్నదిగా ఒక ఇల్లు చూడటమే. నందిని ఆందోళన చెందకుండా చెప్పింది. ఇలా జరిగినందుకు మీకు కొంచెం కూడా బాధగా లేదా? ఒక జైలు నుండి బయటకు వచ్చేటప్పుడు సంతోషంగానే కదా ఉంటుంది. అది కూడా కరెక్టే. ఓకే, మీరు ఈ రాత్రి సమయంలో వేరే ఎక్కడికి వెళ్ళి కష్టపడద్దు. మాట్లాడకుండా మా ఇంటికి వచ్చేయండి. ముకుందరావు ఆమెకు స్వీట్ షాక్ ఇచ్చాడు. సార్ రండి, మా ఇంట్లో ఉంటూనే మీరు వేరే మంచి ఇల్లు హాస్టల్ వెతుక్కోండి. లేకపోతే చిన్నగా ఒక ఇల్లు కూడా చూడొచ్చు. హాయా, టీచర్ మనతో ఉండబోతుంది అన్నది దర్శిని. ఆమె మొహంలో ఎప్పుడూ లేనంత ఒక కొత్త ఉత్సాహం. నందిని దగ్గర చటుక్కున ఒక ఆలోచన. సార్ వెళ్ళే దారిలో దర్శినిని డాక్టర్ దగ్గర చూపించి వెళ్దామా అని అడిగింది. ఓ ధారాళంగా. ఇది కూడా మంచి ఐడియానే. ఆమె ఒక ఆటో పుచ్చుకొని పెట్టె బేడ లోపల పడేసి లోపల ఎక్కింది. నాన్న, నేను టీచర్తోనే వస్తాను. దర్శిని కూడా నందినితో చేరిపోయింది. ముకుందరావు బైకును ముందు నడపగా ఆటో బైకు వెనకే వచ్చింది. హాస్పిటల్ వాకిలి ముందు నిలబడ్డారు. లోపలకు వెళ్ళి చూపించారు. డాక్టర్ స్కాన్ తీయమని రాసిచ్చారు. తాత్కాలిక నివారణ కోసం ఒక ఇంజెక్షన్ చేసి మాత్రలు ఇచ్చాడు. నందినిని తప్పుగా దర్శిని తల్లి అనుకుని మీరు కొన్ని రోజులు పిల్లతోనే ఉండండి. ఈ రోజు వచ్చింది ఫిట్స్ అయితే ఖచ్చితంగా అదే సమయానికి మళ్ళీ ఒకసారి రావచ్చు. ఫిట్స్ లాంటి నరాల బలహీనత ఉంటే ఆపద ఉండదు, అది తిరిగి రాదు. పిల్లను ఒంటరిగా మాత్రం వదిలిపెట్టకండి. రేపు స్కాన్ రిపోర్టుతో వచ్చి చూడండి. అది చూసి తర్వాతి ట్రీట్మెంట్ ఆలోచిద్దామన్నాడు. ముకుందరావు మిక్కిలి వేగంగా, డాక్టర్, ఆమె నా భార్య కాదు, దర్శిని యొక్క స్కూల్ టీచర్. పిల్ల ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి వచ్చింది అంతే. ఆ మాటకు నందిని కూడా సంతోషించింది. ఆ తరువాత ఇంటికి వచ్చారు. వచ్చే దారిలోనే హోటల్లో తినేసి రావడంతో నిద్రపోదాం అనుకుంటున్నప్పుడు ఆ ఫోన్ మోగింది. మామయ్య పరమేశం మాట్లాడారు. ముకుందం, మామయ్య చెప్పండి మామయ్య. ఏమిటబ్బాయి, ఏం చెప్పమంటావు? ఇక మీదట నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఏమిటి మావయ్య చెబుతున్నారు? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను ఇప్పుడు జీహెచ్ మార్చురీ దగ్గర నిలబడున్నాను. లోపల ఉమా శరీరం ఉంది. మావయ్య, ఏమిటి మావయ్య చెబుతున్నారు? ఉమా ఆత్మహత్య చేసుకుంది.
అయ్యో మావయ్య! ఇదేంటి మావయ్య కర్మ! అరే పోరా! నువ్వు మాత్రం నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోనుంటే ఇదంతా జరిగే ఉండదు. ఒక విధవరాలుగా జీవించటానికి అది ఇష్టపడలేదు. నాకు భారంగా ఉంటున్నట్టు భావించి ఇలాంటి దారి సెలెక్ట్ చేసుకుంది. మావయ్య అటు పక్కన వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడింది. ఇటు పక్కనున్న నందిని చెవులకు కూడా వేగంగా వినిపించింది. ఉమ తొందరపడింది మావయ్య. మనం ఎలాగైనా చెప్పుకోవచ్చురా. కానీ మనసు పడే బాధ నీకు ఇప్పుడు అర్థం కాదు. నీకు ఒక అమ్మాయి ఉందిగా. దాని జీవితంలో కూడా తుఫాను గిఫాను వస్తున్నప్పుడే అర్థమవుతుంది. కానీ నాకిచ్చిన కష్టాన్ని ఇంకెవరికి ఇవ్వకు అని దేవుడి దగ్గర కోరుకున్నాను. మావయ్య మాట్లాడటం మానేసి సెల్ ఫోన్ కట్ చేశాడు. ముకుందరావుని ఒక విధమైన మౌనం పట్టుకుంది. దర్శిని నిద్రపోయింది. సార్, ఏదైనా చెడు వార్త? నందిని మెల్లగా ప్రారంభించింది. అవును మిస్ నందిని. ఏమిటని తెలుసుకోవచ్చా? అది చెప్పకూడదని అనుకుంటే చెప్పకండి. వదిలేయండి. ఎలా చెప్పాలో తెలియటం లేదు నాకు. అంత చిక్కుముడి విషయమా? కొంచెం అంతే. ఏదైనా సరే సార్ చెప్పండి. మీకు మనోభారం తగ్గినట్టు ఉంటుంది కదా. నా మనోభారం ఎప్పుడు దేనివల్ల తగ్గదు మిస్ నందిని. సార్, మీరు సాధారణంగా నందిని అనే పిలవండి. ఎందుకు ఈ మిస్ మర్యాద? థ్యాంక్స్. అతను ఉమ గురించిన విషయం చెప్పి ముగించాడు. అరెరే, ఈ రోజుల్లో ఇలా ఒక అమ్మాయా? అన్ని కాలాలలోనూ అన్ని రకాల అమ్మాయిలు ఉన్నారు నందిని. కానీ మనం అందులో కొన్ని రకాల మనుషుల్నే కలుసుకుంటున్నాము. మీ అభిప్రాయం నిజంగా కూడా ఉండొచ్చు. తరువాత నేను ఒక విషయం అడిగితే తప్పుగా తీసుకోరు కదా. మీరేం అడగబోతారో నాకు బాగా తెలుసు నందిని. అలాగా? ఏది చెప్పండి చూద్దాం. మీరెందుకు ఉమను పెళ్లి చేసుకొని ఉండకూడదు అని అడగబోతారు, కరెక్టేనా? అవును సార్. ఆమె ఒక విధవరాలుగా ఉన్నందున ఒప్పుకోలేదా? చచా, నిజంగా అలాగంతా లేదు. అందులోనూ ఉమ నా మావయ్య కూతురు. చిన్న వయసు నుండే ఆమె నాకు తెలుసు. ఆమె యొక్క మంచి చెడులలో అక్కర కలిగిన ఆమె యొక్క బంధువుని నేను. ఇంకా చెప్పాలంటే ఆమె నాకు వరుసే. అలాగైతే ఎందుకింత పట్టుదల? మీ భార్య యొక్క ఆత్మ మిమ్మల్ని మన్నించదు అన్న భావన లేక భయమా? అది కూడా కాదు. నేను పెళ్లి బంధాన్నే ఈ లోకంలో అతిపెద్ద బంధంగా అనుకుంటాను. మమకారంలో తల్లి మమకారమే పెద్దదంటారు. అలాగే బంధుత్వంలో స్నేహం చాలా పెద్ద బంధుత్వం. ఇవన్నీ పెళ్లి బంధంతోనే కలిసున్నాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడో ఎవరి కడుపులోనో పుట్టిన ఒక మగవాడు, ఆడది పరస్పరం తన భవిష్యత్ కాలాన్ని పెళ్లి బంధంతోనే రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ పుట్టిల్లు, తోబుట్టువులు, బంధువులు అనే అన్నిటిని పక్కన పెట్టేసి ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో ఆ భర్త కుటుంబంలో ఐక్యమైపోతారు. ఆ తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళ కోసం జీవించాలనే వారి జీవితం కోసం పరిగెత్తుతూ ఉంటుంది. ఒక పక్క భర్తకు భార్యగా, ఇంకో పక్క మంచి కోడలుగా, ఇంకో పక్క మంచి తల్లి, పలు అవతారాలు అమ్మాయిలు ఎత్తవలసి ఉంటుంది. దీన్ని మామూలు విషయంగా అనుకోవటం నాకు కుదరటం లేదు. నాకు సంధ్యకు అలాంటి పెళ్లి బంధం డెవలప్ అయింది. ఆమె నన్ను కొండలా నమ్మింది. నా కోసం తన తల్లిదండ్రులను విదిలించుకొట్టింది. ఒక ఆడదో మగాడో ప్రేమించుకునేటప్పుడు పెద్దలకు ఎదురుగా నడుచుకునే స్థితి డెవలప్ అవుతుంది. కని పెంచి మనల్ని మనిషిగా తీర్చిదిద్దిన వాళ్లకు ఎదురుగా పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవటం తప్పే. పెళ్ళి అనేది మాత్రం అందరికీ ఇష్టంగానే జరగాలి. కానీ ప్రేమించుకున్న వారికి ఇది సాధ్యం లేకుండా పోతుంది. మా వరకు అదే జరిగింది. అంత కష్టపడి పెళ్లి జీవితం మొదలుపెట్టిన నాకు దానికి అదృష్టం లేకుండా పోయింది. 2 సంవత్సరాలలో సంధ్యను పచ్చకామెర్లు అనే వ్యాధి వచ్చి తీసుకువెళ్ళిపోయింది. నాకు సంధ్యకు ఉన్న బంధుత్వం సాక్షిగా దర్శిని మాత్రం ఒక వయసు పిల్లగా నా చేతిలో ఉన్నది. ఆ క్షణంలో నేను జీవితం గురించి, బంధువుల గురించి, తోబుట్టువుల గురించి క్లియర్గా అర్థం చేసుకున్నాను. ప్రేమ అనేది ఎంత పెద్దదైన ప్రమాదమైన విషయమో నాకు అప్పుడే అర్థమయ్యింది. యుక్త వయసులో ఉడుకు రక్తం పొగురుతోనూ మోహంతోనూ మ్యాక్సిమం 15 ఏళ్ల వయసు నుండి 30 ఏళ్ల వయసు లోపల వచ్చే వెళ్ళి ప్రత్యేక కామమే ప్రేమ. ఒక మగవాడికి ఏర్పడి అదేలాగా ఒక ఆడదానికి ఏర్పడేటప్పుడే ఇద్దరూ ఆకర్షితులై దగ్గరవుతారు. అలా ఆకర్షితులైన వారికి తల్లిదండ్రులు, ఊరు, ప్రపంచం, తోబుట్టువులు, బంధువులు అందరూ ధూళిగాను మారిపోతారు. జీవితంలోకి జీవించడం ప్రారంభించినప్పుడే రంగంతా వెలిసిపోవటం మొదలవుతుంది.
ఇంటి అద్దె, పచారీ సామాన్లు, టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు అనే ఒత్తిడి ఒకవైపు, చెమట, మురికి, నిద్రలో గురక అనే లోపల మురికి, దానివల్ల ఏర్పడే ఒత్తిడి ఇంకొక వైపు. అందంగా మేకప్ వేసుకొని పరస్పరం ఏమార్చుకున్నది పగిలి ముక్కలై అందవికారాన్ని కలుసుకున్నప్పుడే యథార్థం అర్థమవుతుంది. ఇప్పుడు భారానికి చేయూతనివ్వడానికి చుట్టూ ఎవరూ లేరు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ప్రేమికులను ద్రోహులుగా చూసే ఒక పరిస్థితి. దీనివల్లే 100% ప్రేమలు ఓటమి చూస్తున్నాయి. 30% ప్రేమలు పలు కారణాల వల్ల ఓటమి నుండి కాపాడబడుతున్నాయి. నాకు తెలిసి ఒక ప్రేమ కూడా లోకానికి ఉదాహరణగా ఏ కష్టం లేకుండా లేవు. నా అనుభవంతో చెబుతున్నా నందిని. ప్రేమ అనేది పెళ్లి తర్వాత భార్య దగ్గరే జరగాలి. పెళ్లికి ముందు ఒకరికి ఏర్పడితే అది పాపంతోనే చేరుతుంది. పాపాత్ములకు మాత్రమే ప్రేమ వస్తుంది. వాళ్ళు కష్టపడుతూ తమ కుటుంబాన్ని కష్టపెట్టి తమ పిల్లలను కష్టపెడతారు. నేను కూడా ఇప్పుడు దర్శినిని కష్టపెడుతూనే ఉన్నాను. పాపం దర్శిని మాకు కూతురుగా వచ్చి పుట్టింది. ముకుందరావు తన మాటల్లో కొన్ని నిజాలను, కొన్ని సత్యాలను చెప్పిన వాడిలాగా స్వరం బొంగురుపోయి ఏడవటం మొదలుపెట్టాడు. నందిని మనసులో అతని మాటలు ఒక విధంగా నేర భావనను, భయాన్ని ప్రేరేపించింది. పాపాత్ములకే ప్రేమ వస్తుందని అతను చెప్పింది ఆమెను ఆందోళనకు గురి చేస్తుంది. అయినా ఆమెలో పలు ప్రశ్నలు. సార్, ఏమిటి నందిని? నా అభిప్రాయంతో నీకు ఏకీభావం లేదు కదా? కొంచెం అలాగే సార్. అలాగైతే మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకుంటా? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగాడు. షాక్ అయ్యింది నందిని. మెల్లగా అవును అంటూ తల ఊపింది. అనుకున్న ప్రేమను నేను ఒక కావ్య భావన అనే అనుకుంటున్నాను. అలా అనుకుంటే కదా నందిని మోసపోయి ప్రేమిస్తాం. ఏమిటి సార్ ఇలా చెప్తున్నారు? సాహిత్యంలో కూడా ప్రేమకే కదా సార్ మొదటి స్థానం. ఎవరు చెప్పారు నందిని? సాహిత్యాలలో ప్రేమించి, జయించి, విజయవంతంగా జీవించిన ఒకరిని చెప్పండి చూద్దాం. గబుక్కున జ్ఞాపకానికి రావటం లేదు కానీ జయించిన వాళ్ళు ఉన్నారు సార్. సరే, 100 మందిలో ఒకరో ఇద్దరో జయించారనే పెట్టుకుందాం. ఓడిపోయిన 98% పెద్దదా? జయించిన ఇద్దరు పెద్దదా? ఒక పందెంలో 100 మంది పరిగెత్తిన మొదటి బహుమానం ఒక్కరికే కదా సార్. ఆ ఒకరుగా నేనుండాలనే కదా అందరూ పరిగెత్తుతారు. జీవితం అనేది ఇలా పరిగెత్తి సాధించాల్సిన ఒకే బహుమానం కాదు నందిని. అది ఒక నిత్య పరుగు పందెం. పోటీకైన పరుగు కాదు అది. నిజమే. కానీ సినిమా, నాటకం, కథ ఏది తీసుకున్నా అందులో ప్రేమే కదా మొదటి స్థానంలో ఉంటుంది. అవును నందిని. అందులోనే కదా మనం మన యొక్క నెరవేరని ఆశని చూస్తాం. తరువాత ఊహల్లో సుఖపడటమే కదా సుఖం చూడటమే కదా మనుషుల యొక్క అలవాటు. సినిమాల్లో హీరోయిజం ఎందుకు గెలుస్తుంది? నిజ జీవితంలో 10 మందిని నేనొక్కడిగా కొట్టగలనా? డ్యూయట్ పాడగలమా? ఊహల్లో అది జరిగేటప్పుడు అది ఒక అల్ప సంతోషం మనలో ఏర్పడుతుంది. అలాగైతే ప్రేమ గురించిన మీ ఫైనల్ సలహా? పెళ్ళి తర్వాత వస్తే అది తేనె, పెళ్ళికి ముందు వస్తే అది సందేహం లేదు విషం. సరే, సరిదిద్దుకోవటానికి మీకు ఛాన్స్ వచ్చినా మీరెందుకు ఒప్పుకోనంటున్నారు? నా జీవితంలో ఒక తప్పు చేసి దానికైన శిక్షను అనుభవించిన వాడిని. మొత్తానికి నేనొక నేరస్తుడిని. దాంతోపాటు నేను ఆశగా ప్రేమించిన భార్యతో జీవించలేని దురదృష్టవంతుణ్ణి. నా వల్ల ఇంకో అమ్మాయి కష్టపడాలా? ఏం ఇక అమరబోయే జీవితం మంచిగా ఉండకూడదా? ఒకసారి ఒకరు తప్పు చేస్తే వాళ్ళు దాంట్లోనే ఉండాలా? వాళ్లకు విమోచనమే లేదా? మంచి ప్రశ్నే. అయినా కానీ నాలో ఒక వైరాగ్యం. చిన్న వయసులోనే భార్య చనిపోతే వెంటనే ఇంకో పెళ్ళి అనేది ఒక మగాడికి జీవిత పాటగా ఉంది. అందుకనే భార్య చనిపోయిన వాడిని కొత్త పెళ్లి కొడుకు అనే సామెత మొలిచింది. ఈ సామెతను నేనైనా చేయిద్దామనుకుంటున్నా. ఒకవైపు ప్రేమను పాపం అని చెబుతున్న మీరు ఆ ప్రేమను పవిత్రమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఆశ్చర్యంగా ఉంది సార్. నందిని, నేను ఇప్పుడు దెబ్బతిని మారాను. అందుకని నీ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. అదే సమయంలో నా లోపల దానికి గౌరవం చేర్చాలని ప్రయత్నిస్తున్నాను. నాలాగా కష్టపడి జీవించాలని ఎవరూ అనుకోరు. అతని సమాధానం నందినికి అధికంగా ఆలోచింపచేసింది. చాలాసేపు మౌనంగానే ఉన్నది. అతను ఆమె మౌనాన్ని ఛేదించదలుచుకున్నాడు. అవును, మీ ప్రేమికుడు ఎవరు, ఏం చేస్తారు? ఆమె సునీల్ గురించి వివరంగా చెప్పింది. మీ ప్రేమకు పెద్దవారి అంగీకారం దొరుకుతుందా? మా ఇంట్లో అడ్డు చెప్పాడు సార్. సునీల్ ఇంట్లో వాళ్ళ అక్కయ్యను పెళ్లి జరిగితే
అక్కడ అడ్డు ఉండదని నా నమ్మకం. కానీ ఆ అమ్మాయి ఒక పోలియో బాధింపు కలది. ఒకవేళ అడ్డు చెప్తే మీరు చేసిన తప్పును మేము చేస్తాం. వేరే దారి లేదు. అవును, మనుషులు ఓకే అనుకుని ప్రేమించేస్తే సుముఖంగా విడిపోవటం కంటే పోరాడి ఒకటిగా చేరడమే కరెక్టు. ప్రేమించకుండా ఉండటమే తెలివిగలతనం. ప్రేమించారు కాబట్టి మా ప్రేమకు మీ సహాయం దొరుకుతుందా సార్? ఖచ్చితంగా. ప్రపంచంలో పలు జాతులు ఉన్నట్టుగానే ప్రేమించుకున్నవారు ఒక జాతి. మనమందరం ఒక జాతి. ఎలా సహాయం చేయకుండా ఉంటాను? థ్యాంక్ యూ సార్. ఎక్కడ మమ్మల్ని విడిపోండి, అదే మంచిది అని చెబుతారేమోనన్న భయంలో ఉన్నా. నేను ఎవరినైనా సరే ప్రేమించవద్దు అని చెప్తాను. ప్రేమిస్తే ఏ సమస్య వచ్చినా విడిపోకూడదు. దానికి అందరినీ ప్రేమించకండి, విడిపోకండి అని చెప్పొచ్చే సార్. అందులో తప్పేముంది? జాతి భేదం దీనివల్ల తగ్గిపోతుందే. జాతిని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అది ఇంకొక యుద్ధభూమి. ఇప్పుడు ప్రేమ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎందువల్ల ఏర్పడుతుందో కొంచెం చెప్పండి చూద్దాం. పరస్పరం నచ్చినందువల్ల. ఇది అందరూ చెప్పే సహజమైన కారణం. మీరు మీ ప్రేమికుడిని ఎందువల్ల ఇష్టపడ్డారో చెప్పగలరా? ఓ, నా సునీల్ మొదటగా మంచి అందగాడు, మంచి ఉత్సాహవంతుడు. తరువాత నా కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడాడు. అతని వరకు నేను తయారుగా ఉన్నాను. అంటే మీ కన్నవారు చూసి చేసే పెళ్లిలో భర్తగా రాబోయే అతను అలా ఉండడని మీ ఆలోచన. నేను అలా చెప్పలేదే. అప్పుడైతే మీ ప్రేమికుడి క్వాలిఫికేషన్, నచ్చిన రూపం, ఉత్సాహం, ప్రాణం కూడా ఇవ్వగలిగిన అభిమానం ఇదే కదా, సరేనా? ఖచ్చితంగా. ఇదంతా అబద్ధం నందిని. మీరు చూసినది అతని బయటి రూపం, వ్యక్తిత్వం మాత్రమే. పలు సంవత్సరాలు అతనితో మీరు స్నేహంగా కలిసి తిరిగి ఉన్నా సమస్యలకైన ఘటనలను మీరు ఇంకా కలవలేదు. సమస్యలకైన ఘటనలని మీరు దేనిని అంటున్నారు? చాలా ఉంది నందిని. పెద్దవాళ్ళ బెదిరింపులు, వాళ్ళ నిరాకరణ, కిరాయి మనుషులను పెట్టి బయట పెట్టడం, తరమటం, ఇవే కదా. ఇవి మాత్రమే కాదు నందిని, ఇంకా చాలా ఉంది. అవి ఏమిటి సార్? గబుక్కున నేను చెప్పలేను. కానీ చాలా ఉంది. పైన నువ్వు చెప్పినవన్నీ చాలామంది ప్రేమికులకు ఉండేవే. నేను చెప్పే సమస్యలకైన ఘటనలు మనిషికి తేడాగా ఉండవచ్చు. ఈ సమస్యలకైన ఘట్టాలు కొందరికి పెళ్లికి ముందు వస్తుంది, కొందరికి పెళ్లి తర్వాత వస్తుంది. ఈ ఘట్టాలు సాంప్రదాయకంగా పెళ్లి చూపులు చూసే పెద్దల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్న వారికి వస్తుంది. కానీ వాళ్ళు ఆ సమస్యలలో నుండి సులభంగా బయటపడతారు. బయటపడలేని వారికి పెద్దవాళ్ళు చేయూతను అందిస్తారు. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారికి ఆ ఆదరణ లేకపోవటం వల్ల ఆ ఘట్టాలను హఠాత్తుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అల్లాడిపోతారు. ఏం సార్, నిజంగా ప్రేమించుకుంటే ఎలా సార్ తడబాటు వస్తుంది? నిజంగా ప్రేమించటం అంటే రూపం, అందం వీటిని మూట కట్టి పెట్టేయాలి. తెలివితేటలు, గుణము, త్యాగం, ఉత్సాహం, దయ లాంటి విషయాలను చూసే ఆకర్షితులవ్వాలి. ప్రేమ పుట్టాలి. ఇంకో మెట్టు పైకెళ్ళి చెబుతున్నా నందిని. నిజమైన ప్రేమకు అందరికి గ్లామర్కు సంబంధమే లేదు. ఇది నేను చెప్పిన తెలివి, గుణం, దయగల వారికే వచ్చే అవకాశం ఉంది. అలాగే చూస్తే టెలిఫోన్ బూతుల్లో పనిచేసే వికలాంగ అమ్మాయిలే మొదట ప్రేమించబడి ఉంటారు. ముకుందరావు చెప్పింది నందిని బుర్రలో మేకు పెట్టి ఎవరో కొట్టినట్టు దిగింది. అవును సార్, నా సునీల్ కూడా నేను ఐశ్వర్యరాయ్ లాగానే ఉన్నానని చెప్పే నన్ను వర్ణిస్తాడు. నేను అతన్ని శోభన్ బాబు, చిరంజీవిలాగే పలు విధాలుగా ఊహించుకొని చూశాను. మా ప్రేమలో రూపానికి కూడా పెద్ద భాగం ఉన్నదని చెప్పగలను. మీ ప్రేమలో మాత్రం అని చెప్పకు. 100కు 100% ప్రేమల్లో ఇదే ఉంది. ఈ రూపం అనేది మార్పుకు లోనయ్యేది. 24 గంటలు రూపానికి మేకప్ వేసుకునే ఉండగలమా? ఆ మేకప్ కరిగిపోయిన తర్వాత ప్రేమ అనేది కరగటం ప్రారంభిస్తుంది. భయపెడుతున్నారే? నా ప్రేమలో అలాగంతా ఏదీ జరగకూడదు సార్. భయపడటం మొదలు పెట్టింది నందిని. గడియారము రాత్రి 12 దాటింది అన్నట్టు శబ్దం చేసి గుర్తు చేసింది. దర్శిని చాలాసేపటికి ముందే నిద్రపోయినందువల్ల చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడుకోగలిగారు. ముకుందరావు కూడా ఆవలింత పెట్టాడు. సరే నందిని, వెళ్ళి పడుకోండి. మీకు మంచి చోటు దొరికేంత వరకు మీరు అలాగే ఉండబోతారు.
చాలా సమయం ఉంది. అప్పుడు మనం ఇంకా విస్తారంగా మాట్లాడదాం అంటూనే నందినిని పడుకునేందుకు మంచం వేశాడు. ఆమె కూడా వెళ్ళి నిద్రపోవడానికి మంచం మీద వాలింది. ముకుందరావు దర్శిని దగ్గరకు వెళ్ళి పడుకున్నాడు. దర్శిని మొహం నిర్మలంగా రాత్రిపూట పూసిన ఒక రోజా పువ్వులాగా దృశ్యం ఇచ్చింది. చాలాసేపు కూతుర్ని మొహాన్ని చూశాడు. తరువాత నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా నందిని గమనిస్తూనే ఉన్నది. ఆమెకు చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. ముకుందరావు పక్కన పడుకున్న స్థితిలోనే నిదానంగా కూతుర్ని కౌగిలించుకున్నాడు. ఈ మమకారమే ఎన్ని ఉన్నతమైన విషయాలను ఎత్తి చెబుతోంది. ప్రపంచంలో మనుషుల దగ్గర నుండి జంతువుల వరకు మనసులో చూడగలిగేది ఈ దయనేనా? దీన్ని రక్తంలో ఉంచి ఆ భగవంతుడు సృష్టించాడా? ఇది మాత్రం లేకుండా పోయింటే మనిషికి జీవితాంతం ఇంకేది ముఖ్యంగా ఉండగలదు? బోర్లా పడుకున్న నందినికి ప్రశ్నలపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1 వారం అయిపోయింది. దర్శిని దగ్గర అద్భుతమైన మార్పు. ఫిట్స్ ఆ తరువాత రానేలేదు. డాక్టర్ దగ్గర అడిగినప్పుడు ఇంతకు ముందు వచ్చింది కూడా ఫిట్స్ కాదు. అది ఒక తాత్కాలిక నరాల బలహీనత వలన వచ్చింది. మానసిక ఒత్తిడి వలన కొందరిలో ఇలా జరగటానికి అవకాశం ఉంది. దర్శినికి ఇప్పుడున్నంత సంతోషంగా ఎప్పుడూ ఉంటే సమస్యే లేదు అన్నారు. ముకుందరావుకు డాక్టర్ ఇచ్చిన సమాధానం సంతోషం కలిగించింది. దర్శిని గురించిన బాధ కూడా పెద్దగా లేదు. నందినినే దర్శినిని తనతో స్కూలుకు తీసుకువస్తోంది. వంట మనిషిని ఆపేసి ఆమె వంట చేసింది. ఎలాగో ముకుందరావు వరకు తోడుకు ఒక ఆడది వచ్చిందని ఆ వీధంతా అనుకున్నారు. నందిని యొక్క ప్రేమ గురించి ఎవరికీ తెలియదు కనుక ముకుందరావే నందినిని పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడూ లెక్క వేశారు. ఈ విషయాన్ని ఒక సందర్భంలో పక్కింటి ఆంటీ తన బాణీలో అడిగేసింది. టీచర్ అని చెప్పుకుంటూ ఉన్నావు. నిరంతరంగా వాళ్ళతోనే ఉంటున్నావు. ఒక తాళి కట్టేసి ఇలా చేస్తే ఎవరూ తప్పుగా అనుకోరు కదా అన్న ఆంటీని మొదటిసారి ఆందోళనతో చూసింది నందిని. ఆమెకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. కానీ కరెక్ట్ అయిన సమాధానం చెప్పకుండా ఇలాంటి జీవితాన్ని కొనసాగించే పక్షంలో ఇది పలు రకాల తప్పుడు మాటలతో ముగిసి హాస్టల్ నుండి తరిమినట్టు ఇక్కడి నుంచి కూడా తరిమే పరిస్థితి రావచ్చని అనిపించింది. అప్పుడే కొద్ది రోజులుగా సునీల్ సెల్ ఫోన్లో మాట్లాడకపోవటం గుర్తు వచ్చింది. అతన్ని సెల్ ఫోన్లో కలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు కుదరలేదు. స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఆవేదన, బాధ నందిని పట్టుకుని ఊపటం మొదలుపెట్టింది. సునీల్ దిక్కుమారి వెళ్తున్నట్టు అనిపించింది. మంచి కాలంగా ఆమె ఆవేదనను ఎక్కువ చేయకుండా ఆమె కోసం ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. కొరియర్ పోస్ట్లో పంపించారు. దాని ప్రారంభమే నరకంగా ఉన్నది. ప్రియమైన నందినికి సునీల్ రాస్తున్నది. నేను ఇక నీ సునీల్ను కాదు. సమయం నా అక్కయ్య రూపంలో నాతో ఢీకొని నన్ను ఇంకొక అమ్మాయికి అమ్మకం చేసింది. అక్కయ్య యొక్క పోలియో బాధింపు నీకు తెలుసు. దాన్ని పెద్దదిగా తీసుకోకుండా అక్కయ్యను పెళ్లి చేసుకోవడానికి ఒక వరుడుగా రెడీగా ఉన్నాడు. కానీ ఒకే ఒక నిబంధన మాత్రం ఉంచాడు. జవాబుగా పోలియోతో బాధించబడ్డ అతని చెల్లిని నేను పెళ్లి చేసుకోవాలి. వికలాంగంతో ఉన్న ఆ ఆడపిల్ల బాధను తెలుసుకున్న 2 కుటుంబాలు ఒకటవటం వల్ల ఆ పిల్లకు జీవితం దొరికిందనే ఇందులోని సారాంశం. మన ప్రేమ గురించి కొంచెం కూడా తెలియని పరిస్థితిలో మా అమ్మగారు ఈ ఒడంబడికకు అంగీకరించారు. అందువల్లనే పోయినసారి నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడు నీతో నేను ఉత్సాహంగా మాట్లాడలేకపోయాను. తర్వాత మా అమ్మతో మన ప్రేమ గురించి చెప్పి నువ్వు ఉన్నావని చెప్పాను. మా అమ్మేమో మీ అక్కయ్యను ఒక మంచి దారి దొరికినప్పుడు ఈ సమయంలో స్వార్థంతో నడుచుకొని ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పి మన ప్రేమను విదిలించి పారేయమని చెప్పేశారు. లేని పక్షంలో ఇద్దరి ఆడవారి ఆత్మహత్యలకు కారణమవుతానని బెదిరించారు. నాకేం చేయాలో తెలియలేదు. అక్కయ్య ఏమో అప్పుడే తనకు పెళ్లి జరిగిపోయినట్లు భావించి కలలో మునిగిపోయింది. ఆమెకు మన ప్రేమ గురించి ఈ క్షణం వరకు ఏమీ తెలియదు. ఒకవేళ తెలిసి తన పెళ్లి జరగటానికి ఛాన్సే లేదని తెలిస్తే అక్కయ్య ఆత్మహత్య చేసుకోవచ్చు. నేను బాగా ఆలోచించి నీ దగ్గర అన్ని విషయాలు చెప్పి దీనికి సమాధానాన్ని నీకే వదిలిపెట్టాలని తీర్మానించుకున్నాను. మన ప్రేమ ఇప్పుడు నీ చేతిలో. నేనేం చేయను. నువ్వేం చెప్పినా చేయటానికి రెడీగా ఉన్నాను. కరెక్ట్ జవాబు పంపు. ఇట్లు ప్రియమైన సునీల్.
ఉత్తరాన్ని చదివిన నందినికి గిర్రు గిర్రున కళ్ళు తిరగటంతో తూలిపడ్డట్లు అనిపించింది. ముకుందరావు ఆ క్రితం రోజు రాత్రి చెప్పింది గుర్తుకు వచ్చింది. సమస్యలు ఎదురైనప్పుడు ఓర్చుకోవటమే ప్రేమ. తన ప్రేమ ఓర్చుకోగలదా? నందినికి కన్నీరు పొంగుకొచ్చింది. మొహమంతా వాచిపోయి నీరసంగా దర్శనమిచ్చిన నందినిని చూసిన వెంటనే ఆమె ప్రేమలోనే ఏదో పెద్ద సమస్య అనేది ముకుందరావుకు అర్థమైంది. ఏమిటని అడిగినప్పుడు ఆమె ఉత్తరాన్ని చూపించి చదివి చూసిన వెంటనే ముకుందరావుకు నవ్వు వచ్చింది. ఇదేమన్నా నవ్వే విషయమా? ఆమె ఆశ్చర్యపోయి అతన్ని చూసింది. అలా చూడకండి నందిని. ఇలాంటిది ఏదో ఒకటి వస్తుందని నేను ఎదురు చూశాను. నీ ప్రేమికుణ్ణి అభినందించాలి. నిర్ణయం నువ్వు తీసుకో అని బంతిని నీ చేతిలోకి ఇచ్చేశాడు. ఏమిటి సార్ మీరు ఎంజాయ్ చేసేది? ఆయన తెలివితేటలనా లేక నా ఇక్కట్లనా? రెండూ కావు నందిని. ప్రేమిస్తేనే ఇంతే. ప్రేమ అనేది మాంసాహార భోజనం. ఒక ప్రాణం పోయే తీరాలి. సార్ వివరణలు వద్దు. నాకు ఒక మంచి దారి చూపించండి ప్లీజ్. నా ప్రేమలోనే పూర్తిగా విజయం పొందలేకపోయిన వాణ్ణి నేను మీకు ఎలా దారి చూపించగలను? ఇలా చెబితే ఎలా సార్? మనమంతా ప్రేమ అనే కొత్త జాతిలో చేరిన వాళ్ళం. తప్పకుండా సహాయం చేస్తానని చెప్పారే. సరే నేనేం చేయాలి? మా కోసం సునీల్ అమ్మ దగ్గర మాట్లాడండి. ఒకళ్ళతో అంతా గెలవదు నందిని. అక్కడ ఒక అమ్మాయి వికలాంగిగా ఉన్నది. ఆమె జీవితానికి ఎటువంటి బాధ రాకుండా నిర్ణయం తీసుకోవాలి. అదేలా సార్? ఎవరైనా ఒకరే కదా ఇక్కడ జీవించగలరు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి బాధపడకుండా మీ ప్రేమికుణ్ణి ఇక్కడికి రమ్మనండి. నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ముకుందరావు చటుక్కున తీర్పు చెప్పాడు. నందినికి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. సునీల్తో మాట్లాడటానికి సెల్ ఫోన్ మోగింది. తీసిన వేగంతోనే మౌనం అయిపోయింది. ఏమిటి నందిని? లేదు, మీ మామయ్య కూతురు ఉమలాగా ఈమె ఆత్మహత్య చేసుకుంటే దానికి మనం ఏం చేయగలం? లేదు సార్. వద్దు. ఫోనును విసిరేసింది. ఏమిటి వద్దు? సునీల్ ఇక నాకు వద్దు సార్. ఒక అమ్మాయి జీవితాన్ని కాల్తో తొక్కేసి నేను జీవించటం కంటే నేను ప్రేమలో ఓడిపోవటమే మంచిది సార్. నిజంగానే చెప్తున్నావా? ప్రామిస్గా చెప్తున్నాను సార్. మీ గురించి బాగా తెలుసు కనుకనే మీ ప్రేమికుడు ఇలాంటి ఒక ఉత్తరం రాశాడనుకుంటా. ఏమిటి సార్ చెప్తున్నారు? ఇంత ఈజీగా మీకు ప్రేమ త్యాగం చేశారే. ఏం చేయను సార్? నాకు ప్రేమ అనే ప్రాప్తి లేదే. తరువాత బాధపడకూడదు. బాధపడకుండా ఎలా ఉండగలను? కానీ అది కాలంతో సరిపోతుంది. సరే, ఇలాగే ఎన్ని రోజులు ఉండగలరు? ఇంకొకరిని మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. చాలు సార్. ఆ మాట ఎత్తకండి. మీ భార్య గుర్తుగా ఒక ఒంటరి జీవితం మీరు జీవించగలిగినప్పుడు నేను నా సునీల్ను నా మానసిక భర్తగా అనుకుంటూ జీవించేస్తాను సార్. మీరు మాట్లాడేది సినిమా ప్రేమలోనే సాధ్యం, నిజ జీవితంలో కష్టం. అందుకని ఇప్పుడేం చేయమంటారు? యథార్థంగా ఆలోచించండి. ఈ విషయంలో ఒకే సమాధానం సార్. మీ వల్ల ఒక ఉన్నతమైన జీవితం జీవించగలగవచ్చు. అంటే నా వల్ల కూడా కుదురుతుంది. ఖచ్చితమైన జవాబు చెప్పింది నందిని. అయినా కానీ ఆమె కళ్ళ చివర్లలో కన్నీరు. దాన్ని దీర్ఘంగా చూసిన ముకుందరావు దగ్గరలో ఒక మార్పు. సునీల్ రాసిన ఉత్తరాన్ని చింపిన అతను అప్పుడే ఆమె ఎదురుగానే హైదరాబాద్కు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. దర్శినిని జాగ్రత్తగా చూసుకోండి. మీ సునీల్తో వస్తాను అని చెబుతూ బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఆయన్ని చూసినందువల్ల ఏమిటి సార్ ప్రయోజనం? అది అతనితో నేను తిరిగి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ సమాధానంతో 1000 జవాబులు. 2 రోజులయ్యింది. దర్శిని నాన్న అంటూ కలవరించటం మొదలుపెట్టింది. నందిని కళ్ళు వాకిలి గుమ్మం వైపే ఉంటున్నాయి. ముకుందరావు గారు ఏం చేస్తుంటారు? సునీల్తో వస్తారా? ఎవరిని బాధించకుండా తన ప్రేమ గెలుస్తుందా? ప్రశ్నల బంతులతో ఆడి ఆడి నీరసించిపోయింది నందిని. మంచి కాలం. ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. సునీల్, ముకుందరావు దిగారు. నందినికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా వెళ్ళి వాళ్ళను స్వాగతించింది. సునీల్ మొహాన చెప్పలేనంత సంతోషం. నందినిని చూసిన వెంటనే జయం అంటూ తన బొటనవేలును ఎత్తి చూపించాడు. కానీ ఎలా అనటానికి ముకుందరావు చేష్టలు జవాబు చెప్పటం చేస్తున్నాయి. అతను దర్శినిని సునీల్ అక్కయ్య అంజలికి చూపిస్తూ ఈమె మన కూతురు అన్నప్పుడు అర్థమయ్యింది. నడినెత్తి మీద చల్లగా అనే భావం వ్యాపించినట్టు అనిపించింది.
అతను విశ్వరూపం ఎత్తి ఆకాశానికి భూమికి సరిపోయినట్లు నిలబడి ఉన్నట్టు కనపడింది. అంజలి సంధ్య ఫోటోని చూసి చేతులెత్తి నమస్కరించింది. ముకుందరావు మెల్లగా నందిని దగ్గరకు వచ్చాడు. అంజలిని సంధ్యకు ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. దర్శినికి ఉష నచ్చుతుందని నమ్ముతున్నాను. ఒకరి వల్ల ఇద్దరి జీవితం దొరికేటప్పుడు నా ఒంటరి జీవితంలో ఏం అర్థం ఉండబోతుంది? ప్రేమంటే పాపం అని చెప్పిన నేను ప్రేమంటే ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోవడం, త్యాగం చేయటం, సహాయం చేయటం అని మార్చి చూడటానికి ఇష్టపడుతున్నా. దానికోసం మీ వల్ల ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని వదులుకుంటే నేనంతా ఏం మనిషిని మిస్ నందిని అని అడిగాడు. నందిని భ్రమ పట్టినట్లు అతని కాళ్ళ మీద పడటం మొదలుపెట్టింది. పరిగెత్తుకుని వెళ్ళి సునీల్ కలుసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.